హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎన్ని వందల మందికి లేదా ఎన్ని వేల మందికి పృథ్వీరాజ్ని చూసిన తర్వాత లాస్ట్ 4 minutes ఆఫ్ ఎపిసోడ్ చూసిన తర్వాత పృథ్వీరాజ్ ఒకే ఒక మాట, ఒకవేళ నేను చేశాననుకో ఓకే, వాళ్ళని ఎమోషనల్గా డౌన్ చేశాను అనుకో ఓకే, ఇప్పుడు సోనియా నా వల్ల అంటే ఓకే ఏంట్రా, నీ తప్పు లేదురా, నువ్వేం చేసావురా అనేసి స్టాండ్ తీసుకున్న విధానం ఏదైతే ఉందో నాకైతే హార్ట్ మెల్ట్ అయిపోయింది స్వామి. వాహ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇలా ఎంతమందికి వచ్చిందో ఈ వీడియోని లైక్ చేయండి. నాకు నిజంగా జెన్యూన్గా భలే నచ్చింది. తన అంతకుముందు తప్పులు చేసిన తప్పులని చెప్పాము, ఎలిమినేట్ అవుతాడనేసి అనుకున్నాం, ఇన్ని రకాలు అన్ని నెగిటివ్ అన్నప్పుడు నెగిటివ్గానే అనుకున్నాం. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మాత్రం పృథ్వీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో నభూతో నభవిష్యత్. ఎందుకు పృథ్వీ తీసుకున్న స్టాండ్ అంత గొప్పదని నేను అంటున్నానంటే, అక్కడ జరిగింది కంటెస్టెంట్ టు కంటెస్టెంట్ అక్కడ బ్లేమ్ వేస్తే స్టాండ్ తీసుకోవచ్చు ఎవడైనా, ఎందుకు తెలుసు బయట పాజిటివ్ అయి ఉంటుంది మా వాడికని. కానీ అక్కడ స్టాండ్ తీసుకున్నది అగైనెస్ట్ టు ఎక్స్ కంటెస్టెంట్. వాళ్ళు ఆల్రెడీ మేము చూసొచ్చిందే చెబుతున్నాం అనేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అందరికీ భయమే ఉంటుంది, ఎవడు స్టాండ్ తీసుకోలేడు. ఇతను కంపు అయిపోయాడు, నేను కూడా కంపు అవుతానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇతను తనకి స్టాండ్ తీసుకున్నాడు, ఫ్రెండ్ అనే ఫీలింగ్తో ఒక మాట చెప్పాడు. చూసావా, ఏది బెడ్ మీద కూర్చొని లాస్ట్ 4 నిమిషాల్లో చెప్పిన మాట ఒకటే కాదు, నార్మల్గా లైవ్లో చూస్తే సోనియా గారి పాయింట్లో స్టాండ్ తీసుకొని ఉంటాడు, ప్రతి చోట స్టాండ్ తీసుకున్నాడు పృథ్వీ. వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడదాం. వెరీ గుడ్ అనిపించాడు స్వామి. సారీ స్వామి, ఏం ఎడిట్ చేయలేదు, మీరేం తప్పబడతారు, ఏం అనుకోలేడు. సడన్గా ముక్కులోకి సారీ, నాకు తుమ్ములు వస్తే 2 వస్తాయి ఒకేసారి, అది పెద్ద అంచనా అన్నమాట. సో సీతా గారు వచ్చి లిటరల్గా రోత చేసి వెళ్ళారండి. మొత్తం పాయింట్స్ అని 90% ఆఫ్ పాయింట్స్ అసరగొట్టారు, క్రాక్ అనిపించారు. లాస్ట్లో ఒక 10% పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ 10% పాయింట్స్ నిఖిల్ రిలేటెడ్గా రోతగా మాట్లాడి ఆ 100% తప్పు అనేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా చేసేటట్టుగా చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఆవిడ మాట్లాడిన మాటలో బాగా దారుణమైన మాటలు ఏంటో క్లియర్గా నేను ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ యష్మి గారికి డేంజర్ బెల్స్ అన్న ఫీలింగ్ అయితే ఈ వీక్లో వచ్చేసాయి. క్లియర్ డేంజర్ బెల్స్. ఫ్లిప్ ఏ రకమైన ఫ్లిప్లు అంటే, ఈరోజు ఆవిడ వేసి ఇక్కడ ఒక ఫ్లిప్లు వేశారు, మళ్ళీ ఫ్లిప్లు వేశారు. అంతా ఫ్లిప్లన్నీ అయిపోయిన తర్వాత ఈవిడ్ని సపోర్ట్ ఇస్తూ ఎవరైతే వీడియోస్ చేస్తూ ఈవిడి సపోర్ట్ ఇస్తూ ఎవరైతే లోపలికి వచ్చి నామినేట్ చేశారో వాళ్ళు కూడా షాక్ అయ్యేటట్టుగా మళ్ళీ ఫ్లిప్ వేసి మళ్ళీ నిఖిల్తో కూడా కలిసేశారు. మళ్ళీ నిఖిల్తో కలిసేటప్పుడు నాకేమో అట్లా ఎమోషనల్గా లాగినట్టుగా అనిపించలేదు అన్నారు. వీళ్ళందరి ముందు మాత్రం అవును నాకు అనిపించింది అనేసి నిఖిల్ మీద మొత్తం బండారం అంతా వేసేసి అబాండాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతూ వేసి వచ్చిన వాళ్ళని నామినేట్ చేసి నీకు సపోర్ట్ చేశారు అన్న వాళ్ళని కూడా మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ కూడా అన్యాయం చేశారు. సో మొత్తం అన్ని రకాల ఫ్లిప్లే. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి. ఒక స్టాండ్ ఉండాలా, ఒక మీద నిలబడాలా, అంతే. ఫ్లిప్ అంటే అది ఎవరికైనా చూడడానికి విరక్తిగా అనిపిస్తుంది. ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతాను. తర్వాత వచ్చేసరికి కొత్తగా ఎవరు చూస్తున్నారో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 8 లక్షల సబ్స్క్రైబర్ అవ్వాలి. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. 196,000 మంది ఉన్నారు. 4,000 మంది అయిపోతే 2 లక్షల మంది అయిపోతారు. ఒకసారి ఫాలో అవ్వండి. దాంట్లో రేపు టాస్క్ రిలేటెడ్ అవన్నీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు గెలిచారు ఏంటి, ఎవరు కంటెండర్ చేశారు, ఆ రిలేటెడ్ అప్డేట్స్ అని ఒక 1 అవర్లో ఒకసారి టైం చూస్తాను, అంతే. ఒక 1 అవర్లో పెట్టేస్తాను, ఓకేనా? ఫాలో అవ్వండి ఒకసారి. సో ఇప్పుడు మాట్లాడదాం. సో ఒక్క సెకండ్ అండి, ఏమా చాలా ఉంది ఇది కూడా, కానీ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తారు. నిఖిల్ గౌతమ్ది వీళ్ళిద్దరిది గొడవ ఏమైంది కూడా చెప్తా, ఓకే? ఫస్ట్ రావడం ఆదిత్య గారు వచ్చారండి. కర్మ ఈజ్ బ్యాక్ అనేసి వచ్చారు. ఆదిత్య గారు రిలేటెడ్గా ఒక పాయింట్ చెప్పాలి. సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతుంది. కొంతమంది పిఆర్లు, యష్మి వాళ్ళ పిఆర్లో, మేబీ ప్రేరణ గారి పిఆర్లో, వాళ్ళిద్దరిలో ఒకరు బీభత్సంగా అతను ట్రోల్ చేస్తున్నాను అన్నట్టుగా అతను బాధపడుతూ ఒక వీడియో చేశాడు ఆదిత్య గారు. సో అతను బాధపడడం అంటే, ఆయన హై ప్రొఫైల్ క్యాండిడేట్ అబ్బా. వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ సంథింగ్, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే అనేసి సంథింగ్ ఏదో నేను విన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది రైటే అనుకుంటా. ఆయన నిజంగా చెప్పాడు డైరెక్ట్గా, అరే బాబు అక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా నేను అనుకుంటే నేను వాళ్ళందరికంటే ఎక్కువ పిఆర్లో పెట్టుకోగలను, అది పెద్ద విషయం కాదు నాకు, నేను ఎవరిని పెట్టుకోలేదు, జెన్యూన్గా వెళ్ళిపోయి చేశాను, నేను ఎవరితో రూడ్గా కూడా బిహేవ్ చేయలేదు, అక్కడ ఎందుకు నా రిలేటెడ్గా నెగిటివ్ కామెంట్లు పెడతారు అన్నట్టుగా అతను హర్ట్ అయ్యాడు. నాకు బాధ అనిపించింది. ఆయన పద్ధతిగా మాట్లాడేసి వెళ్ళిపోతారు, ఆయన మీద ఏంట్రా బాబు నెగిటివ్ కామెంట్లు చేసేది. ప్రశ్నలు కొంతమంది ఉంటారండి, ఏం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో తెలియదు, ఇల్లాజికల్గా మాట్లాడతారు. ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడు, అవతల కౌంటర్లు ఇవ్వు, ఎవడు బాధపడ్డు. కౌంటర్లు ఇవ్వగలిగితే నీ వెకాబులరీ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నోడు కౌంటర్లు ఇస్తాడండి. ఏమీ లేదు అన్నోడు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టేస్తాడు అవతలని కామెంట్స్లో. అది వరస్ట్. ఆయన రిలేటెడ్గా నాకు బాధ అనిపించింది. ఆయన అంత నీట్గా 2 నిమిషాలు ఒక వీడియో ఆయన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టున్నాడు.
నాకు బాధ అనిపించింది. ఒకసారి ఆయన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి కుదిరితే. సో అది ఆదిత్య ఓం అనే ఉండింది. సో దాని గురించి మాట్లాడుతూ ఆయన వచ్చేసి ఓకే పాయింట్లు అల్లాడిచ్చింది అన్నట్టుగా లేదు, కానీ ప్రేరణ గారు రిలేటెడ్గా చెప్పిన పాయింట్స్, గ్రూప్ గేమ్ రిలేటెడ్గా చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత యాప్ట్గా అన్న ఫీలింగ్ రాలేదు. యష్మి గారు రిలేటెడ్గా ఓకే వాటి గురించి మాట్లాడతాను. వచ్చేసరికి ఫస్ట్ యష్మి నీకు నామినేట్ చేస్తున్నా అన్నారు. సో నామినేట్ చేస్తానంటే ఏమని చెప్పారంటే, కథ చాలా పెద్దదుంది యష్మి, ముందు ఫిక్స్డ్గా అయ్యి వచ్చారు, ముందే ఫిక్స్ అయ్యి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసి వచ్చారు. ఏనా ఇక్కడ మాట్లాడడంలో తప్పే లేదు. సీజన్లో స్టార్టింగ్లో ఫస్ట్ 4 వారాలు 3 వారాలు ఆయన ఉన్నప్పుడల్లా నబీల్తో కూడా చెప్తా ఉన్నాడు, ఇది ఒక గ్రూప్ ఉంది నబీల్, ఇది అంతే నబీల్ అనేసి అప్పుడు ఫస్ట్ నుంచే అదే ఉండు, ఇదే స్టాండ్ మీద ఉండి బయట కూడా చూసి వచ్చాడు. కాబట్టి వీళ్ళు గ్రూప్ గేమ్ నిజంగానే యష్మి గారు వీళ్ళు రిలేటెడ్గా ఆడారు కాబట్టి ఈ పాయింట్ రైజ్ చేశారు. ప్రేరణ, నిఖిల్, పృథ్వీకి ఇప్పటిదాకా నామినేషన్ ఎందుకు చేయలేదు నీవు? వాంటెడ్గా వేరే వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు, పెద్ద తప్పులు చేసినా కూడా వదిలేస్తున్నారు, వీళ్ళు పెద్ద తప్పులు చేసినా వదిలేస్తున్నారు. ఇలాంటివి నేను ఇప్పటికి బొచ్చెడు సార్లు చెప్పా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్, ఇది ఒక గ్రూప్ ఉంది, అక్కడ టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళది ఒక గ్రూప్ ఉంది. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంతవరకు అంతర్యుద్ధం రాలేదు, ఎప్పుడు గొడవ వేసుకోలే, ఒకరి మీద ఒకరు బ్లేమ్లే వేసుకోలే. ఎందుకు బ్లేమ్లు అంటే రోహిణి గారు అవినాష్ ఎగ్గు లోపలేసేటట్టు చేసినా అది ఆవిడ ఇంటెన్షన్ వేరే, రాంగ్ కాదు. అయినప్పటికీ వాళ్ళిద్దరు ఏమి ఇష్యూలు చేసుకోవాలి, అక్కడ ఇష్యూలు చేసుకుని ఉంటే నామినేట్ చేయలేదని అడతాం. ఇక్కడ యష్మి గారు రిలేటెడ్గా ఏంటంటే ఇష్యూలు అవుతున్నా నామినేట్ చేయట్లా, గొడవ వేసుకుంటుంది నిఖిల్తో గొడవ వేసుకుని అంత ఇష్యూ చేయట్లేదు. గొడవ అయ్యి చేయకపోతే ఎవరికైనా అరే ఎందుకు చేయట్లేదు, గొడవ అయింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. గొడవ కాకుండా ఉంటే ఓకే, సరే ఫ్రెండ్స్ అన్నప్పుడు నామినేట్ చేయకూడదు. సరే ఈ నామినేషన్ ఒక్క పాయింట్ నేను కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఆవిడ యష్మి గారు రిలేటెడ్గా మాత్రమే యాక్సెప్టెన్స్ వస్తుంది. ప్రేరణనైనా నేను నామినేట్ చేసేస్తా, ఇంకెవరు అనలేదు ఆ మాటలో, ఫ్రెండ్ అయినా నామినేట్ చేస్తే ఇంక ఒక్కడే అన్నారు కానీ చేయలే, అది ప్రాబ్లం. అందుకనే కదా అందరూ వచ్చి ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారు. చెప్పకుండా ఉంటే నామినేట్ చేయకపోయినా సరే ఫ్రెండ్ని ఎట్లా నామినేట్ చేస్తారు, ఊరికే అంటూ ఉంటారు అనే ఫీలింగే ఉంటుంది ఎవరికైనా కూడా. తర్వాత సరికి నామినేట్ చేస్తా అని ప్రేరణ అని అన్నారు, నిఖిల్ నామినేట్ చేశారా, ప్రేరణని కూడా నామినేట్ చేస్తా అన్నారు, చేయలేదు కదా అనగానే యష్మి చెప్తా వాళ్ళకి పాయింట్ చెప్పేస్తాను, అంతా మాట్లాడతాను, ట్రిగ్గర్ అయ్యి మాట్లాడతాను, కూర్చుంటాను, వేరే వాళ్ళని కూడా నామినేట్ వరకు తీసుకురాలేదు. ఎవరైతే నేను ట్రిగ్గర్ అయ్యి నేను పాయింట్ సాల్వ్ చేసుకుని బయట పక్కన మాట్లాడుకున్నానంటే ఆ తర్వాత మళ్ళీ నామినేషన్ దాకా తీసుకురాలేదు. నేను అలా తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదు? మనకంటే అప్పుడు ఒక రకంగా మాట్లాడే వాళ్ళేనే, పాయింట్ సాల్వ్ అయిన ప్యాటర్లు కూడా తెచ్చినట్టు నాకు అనిపించిందే. ఇది వెంటనే గుర్తు రావాలంటే కష్టం. సరే మొత్తం మీద గ్రూప్ గేమ్ అయితే ఇవిడైతే ఆడారు, నామినేషన్స్లో ఆడారు, నార్మల్గా ఆడారు, ఈ పాయింట్లో ఆడారు, గౌతమ్ అడిగితే ఆన్సర్లు గుర్తురావు, ఇవన్నీ చేశారు. క్లియర్, దెర్ ఈస్ నో డౌట్. చాలా చాట్లు ఆడారు. ఇక్కడ టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు ఎక్కడైతే ఎగ్గేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు గ్రూప్గా, ఆవిడ కూడా హరితేజ, యష్మి గారు, పృథ్వీ ముందే ప్లాన్ చేసుకున్నారు ఎగ్గేయాలని. ఇలాంటి ఇన్సిడెంట్ బొచ్చులున్నాయి. సో ఇంక వాదించడానికి కూడా ఏం లేదు. నేను చెప్పిన పాయింట్ అని కరెక్ట్గా ఉన్నాయి. బయట నుంచి మాట్లాడుకుని రెడీగా గ్రూప్ గేమ్ ఆడైతే మేము రాలేదు, ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడితే నెగిటివ్ అవుతాం కూడా అని మాకు తెలుసు కదా. సో బయట నుంచి మాట్లాడుకొని వచ్చారని నేను అసలు నమ్మనండి. ఎందుకంటే బయట నుంచి మాట్లాడుకొని వస్తే ఎంత డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకొని ఏం వస్తారు, 4th వీక్లో ఏం చేయాలని, 3rd వీక్లో ఏం చేయాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడగలరు కదా. ఒక్కసారిగా మాట్లాడుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారన్నా ఇంపాసిబుల్. అన్ని గొడవలు అయినాయి, ఇంత అయింది, ఇంత ఇష్యూ అయింది, మాట్లాడుకొని అయితే రాలేదు. ఈవెన్ యష్మికి నిఖిల్కి సంబంధమే లేదు, వాళ్ళకి పరిచయం లేదని అసలు డైరెక్ట్గా షోలోనే చెప్పారు. ఎక్కడైనా ఫోటోలు వాళ్ళిద్దరు ఉంటే చెప్పండి, ఎక్కడైనా ఒక ఈవెంట్లో కూడా కలిసి మాట్లాడకూడదు లేనంటే చెప్తారు. వాళ్ళకేం లేదు. స్టిల్ యష్మి గారు అయితే గ్రూప్ గేమ్ రిలేటెడ్గా బొచ్చెడు తప్పులు చేశారని వాళ్ళ నాన్నగారే వచ్చి చెప్పారు. ఇంక అంతకుమించి పాయింట్ వల్ల ఇంత బొచ్చుడు అంటే నువ్వు మన గ్రూప్ అంటే మనకే చేయాలి, గ్రూపిజం ఆవిడది. అంటే ఈ తీవ్రవాదం అంటే గ్రూప్ వాదం ఆవిడది. ఇక గ్రూప్ అంటే గ్రూప్ ఇంక చేయాల్సిందే. యష్మి, ప్రేరణ నువ్వు మనోడికే చేయాలా, మన పృథ్వీకే చేయాలి సపోర్టు, సాక్షుల టాస్క్లో మన క్లాన్కే చేయాలా, అన్నీ ఇలాంటివే ఉంటాయి ఆవిడ. ఆదిత్య నాన్న వచ్చాక చెప్పింది ఏంటి అదే కదా అని అనగానే ఇంక లాక్ చేశాడు. యష్మి అంటదో ప్రేరణ బయట తెలుసు అంతే, లోపలికి వచ్చాక ఈ పాయింట్ బాగా మాట్లాడింది. సో మీరు ఏమంటారండి, గ్రూప్ అంటారు, బయట మాట్లాడుకొని వచ్చారంటారు. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇదే నా పాయింట్ కూడా. ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రాపర్ పాయింట్స్ కన్వే అవుతాయి. అవునండి, ఇప్పుడు ప్రేరణ నాకు బయట నుంచి తెలుసు, లోపలికి వచ్చాము, ఫేక్ గారు నీతో నేను మాట్లాడను అని అంటారా? అలా అనరు కదా. పర్ఫెక్ట్ పాయింట్. అలా అనలేరు, ఎవ్వరు కూడా అనలేరు. ఇప్పుడు తెలియకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ అవుతుంటే అవుట్ సైడ్ తెలిసి మళ్ళీ లోపలికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కాకుండా గ్రూప్గా లేకుండా ఉంటారా? గ్రూప్ ఇన్ ది సెన్స్
ఒక బ్యాచ్గా ఉంటారు. కానీ ఎంతున్నా వీళ్ళు నామినేట్ చేసుకోకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి ప్లాన్ చేద్దాం, వేరే వాళ్ళకి చెప్తాం, టాస్క్లో మనమే గ్రూపులుగా ఆడదాం అనేది తప్పు. ఈ పర్టికులర్ సీజన్ని నిజాయితీగా జెన్యూన్గా ప్రేరణ రిలేటెడ్ మ్యాటర్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఈ ఆట గురించి ఏమైంది ఈ సీజన్ అనేది. ఆల్రెడీ అందరూ తెలిసిలేరా ఉండాలంటే తెలియని వాళ్ళకి, కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఈసారి ఏంటి ఎందుకైంది గ్రూప్ అనేది మాట్లాడదాం. ఆదిత్య, మీరు నామినేషన్ చేయకుంటే ఆ గొడవలు అన్నీ ఫేక్ అనిపిస్తాయి. ఇది కూడా సూపర్ పాయింట్, మన రివ్యూలో చెప్పిన పాయింటే. అసలు ఏమి ఇష్యూ లేకపోతే నామినేట్ చేయాల్సిన అవసరం లే, వీళ్ళే గొడవ వేసుకుంటారు, నామినేట్ చేసుకోరు. అది పాయింట్ మెయిన్ అక్కడ. నెక్స్ట్ యష్మి, ఇది నా నేమ్. ఇంకా నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే మాట్లాడుకుంటే సరిగా, ఎవరితో మాట్లాడుకుంటే సరిగా ఉంటుంది అనిపిస్తున్నట్టు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. తర్వాత ఆదిత్య, నిఖిల్ ఓవర్ ఫిజికల్ అయ్యాడు. మా కేజీఎఫ్ తమ్ముడు చాలా ఆవేశంగా ఉంటాడు. ప్రేరణ నోరు జారి చాలా మాటలు మాట్లాడారు. వీళ్ళు ముగ్గురు తప్పులు కనిపించలేదా? పర్ఫెక్ట్, ఏను వర్షంలో నేను పర్ఫెక్ట్ పాయింట్లే చెప్పారు. తర్వాత యష్మి, అలా అయితే వేరే వాళ్ళకు కూడా చేయొచ్చు కదా అని. ఇప్పుడు అలానే అండి, వేరే వాళ్ళకి కూడా తప్పులు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా చేయొచ్చు కదా, తప్పేంటి చేస్తే. ఆదిత్య గారు, చెప్పండి గ్రూప్ గేమ్ ఆడలేదు, సరే నేను ఓకే అండి, నువ్వు గ్రూప్ గేమ్ ఆడలేదు అనేసి చెప్పండి, బయాస్డ్గా లేను అని చెప్పండి అంటే చెప్పలేరు. నువ్వు చెప్పు చాలు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు చెప్తే వదిలేస్తా అన్నట్టుగా అంటారు. లేదండి, అలా ప్రీవియస్గా క్లాన్ బట్టి కొంచెం బయాస్డ్గా ఉంటుంది కదా, కానీ ఫుల్ గేమ్ అంతా బయాస్డ్ అంటే నేను ఒప్పుకోనండి. నేను ఫుల్ గేమ్ అంతా బయాస్డ్ ఎవరు ఉండరు, కానీ క్లాన్ బట్టి గ్రూప్ గేమ్ అంటే చెప్తా. క్లాన్ బట్టి గ్రూప్ గేమ్ ఆడినప్పుడు పెద్దగా ఈ యష్మి గారి గ్రూప్ గేమ్ ఎలివేట్ అవ్వాల. ఎప్పుడైతే క్లానే కాకుండా మెగా క్లాన్ అయిన తర్వాత కూడా నామినేషన్స్లో డిస్కషన్ చేశారో, పృథ్వీ, యష్మి ఒక పర్టికులర్ పాయింట్లో సోఫా మీద కూర్చొని నబీల్ షీల్డ్ రిలేటెడ్గా, నబీల్ దగ్గర షీల్డ్ ఉంది, నబీల్ నామినేట్ చేద్దామని నామినేషన్ ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్ అయిన నిఖిల్తో సహా వీళ్ళు ప్లస్ విష్ణుప్రియ గ్రూప్గా నామినేషన్స్ డిస్కస్ చేసుకోవడం అనేది క్లాన్ అంతా అయిపోయి మెగా క్లాన్ అయిన తర్వాత చేసుకోవడం తప్పు. మిగతా క్లాన్ వర్సెస్ క్లాన్లో గ్రూప్ ఆడారంటే ఎవరు ఏమీ తప్పు పట్టలేదు. స్టిల్ మధ్యలో తప్పు పట్టారు. నేను అసలు దాన్ని తప్పు పట్ల, పెద్దగా గ్రూప్లో మధ్యలో ఆడిన దాన్ని తప్పు పట్టలేదు. క్లాన్ అన్నప్పుడు వీళ్ళందరూ ఒకే క్లాన్లో వచ్చినప్పుడు వీళ్ళకి పట్టిన దరిద్రం ఏంటంటే, వీళ్ళ నలుగురు ఒకే క్లాన్లోకి వచ్చారు ఒకనొక టైంలో. ఆ క్లాన్లోకి రావడం వల్ల, ఓజీ వర్సెస్ రాయల్ రావడం వల్ల, ఓజీ అంతా వీళ్ళ నలుగురు ఉండడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళు గ్రూప్ గేమ్ అనే సీన్లోకి వచ్చేసింది. అది జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకి ఎక్కువ మంది ఉండడం వల్ల మణికంఠాన్ని తీసేసినప్పుడు కావచ్చు, ఇలాంటివి తీసేసినప్పుడు, అలాంటివి తీసేసినప్పుడు, అయ్యో వీళ్ళందరూ ఒకసారి ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఆడుకుంటారన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్ రీజన్ అండి గ్రూప్ గేమ్ రావడానికి, గ్రూప్ గేమ్ అనే నేమ్ రావడానికి ఈ సీజన్కి ఆ పక్క కావచ్చు, ఈ పక్క కావచ్చు, క్లాన్ వర్సెస్ క్లాన్, గ్రూప్ వర్సెస్ గ్రూప్ అనే బిగ్ బాస్ పెట్టాడు. దాని రిలేటెడ్గా ఆ గ్రూప్ అనేది వాళ్ళకి ఆల్రెడీ అలవాటు చేసి పెట్టాడు బిగ్ బాస్. ఈ గొడవల కోసం బిగ్ బాస్ చేసిందే ఇది. 90% బిగ్ బాస్ చేసింది. ఈ 10% వీళ్ళ స్వయం కృతాపరాధం. ఎప్పుడైతే క్లాన్ వర్సెస్ క్లాన్ ఉన్నప్పుడు ఓకే, కానీ తర్వాత మెగా చీఫ్ అయిన తర్వాత కూడా నామినేషన్ గురించి డిస్కస్ చేసుకోవడం, ఇలాంటివి ఎక్కడైనా గౌతమ్ లాంటి పర్సన్ వచ్చేసి మీరు స్టాండ్ తీసుకోండి అంటే వాళ్ళ టీం మెంబర్స్ని వాళ్ళ టీంకి స్టాండ్ తీసుకోవడం, ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం పార్టీ అన్ని గ్రూపే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వీళ్ళు చేసుకున్న తప్పే. ఇక్కడ యష్మి గారు ప్రీవియస్ క్లాన్ బట్టి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా నామినేట్ చేయాల్సిందే, బాధపడాల్సిందే, అయిపోయింది. తర్వాత సరికి ప్రేరణ గారు నామినేట్ చేస్తూ, మీరు యష్మి గారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ప్రేరణ, నేను ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడను. ప్రేరణ గారిది అందరితో కంపేర్ చేస్తే నిజంగానే నిఖిల్తో కంపేర్ చేసినా, అండ్ యష్మి గారితో కంపేర్ చేసినా, పృథ్వీతో కంపేర్ చేసినా, వీళ్ళందరితో కంపేర్ చేస్తే ప్రేరణ గారి గ్రూప్ గేమ్ వెరీ లెస్ అండి, వెరీ లెస్. నేను క్లియర్గా చెప్తాను. ఆవిడ గ్రూప్ గేమ్లు నాకు అనిపించిన గ్రూప్ గేమ్లు ఒక్కటండి, ఒకటే. ఆ ఒక్కటే. రెండోది ఏమన్నా ఉందా మీరు ఏమైనా కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పెట్టండి, నేను నిజంగానే స్టోరీలో పెట్టేస్తాను. ఆ ఒక్కటి నాకేమనిపిస్తుంది అంటే, నిఖిల్ నామినేట్ చేసేటప్పుడు గౌతమ్ స్టాండ్ తీసుకోమని అడిగితే, ఇతను నా వల్ల కోపంతోనే వచ్చాడు కదా అన్నప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడకుండా మళ్ళీ అన్నం తినేటప్పుడు వచ్చి, అవును నువ్వు వాడి వల్లే వెళ్ళావని చెప్పింది. అక్కడ ఒప్పుకోకుండా ఇక్కడ ఒప్పుకునింది. అది నాకు గ్రూప్ గేమ్గా కనపడింది తప్ప మిగతా ఏ సిచ్యువేషన్లో కూడా నిజంగానే నేను ఇలాగ చేయాలని, సంచాలకుగా మన సైడ్ తీసుకోవాలన్నప్పుడు కూడా నేను అలా చేయననేసి డైరెక్ట్గా సాక్షుల టాస్క్లో చెప్పింది. అదేవిధంగా ఐఆమ్ మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీకి ఎందుకు చేయలేదని గొడవ వేసుకున్నప్పుడు నేను అలా చేస్తానని చెప్పింది. దాంతోపాటుగా ప్రేరణ నామినేషన్ డిస్కషన్లో ఏ రోజు కూడా పలానా వాళ్ళని వేద్దామనే డిస్కషన్లో ఏ రోజు పార్టిసిపేట్ చేయాలి. ఒకే ఒక్క డిస్కషన్లో పార్టిసిపేట్ చేసింది. ఆ రోజు క్లాన్ వర్సెస్ క్లాన్ ఉంది, క్లాన్ మొత్తం పార్టిసిపేట్ చేశారు. మిగతా టైంలో ప్రేరణ గారు నామినేషన్స్ని ముందుగా ప్లాన్ చేసుకుని మాట్లాడిన మాటలు నాకైతే గుర్తులేవు. ఉంటే చెప్పండి, నేను స్టోరీలో షేర్ చేస్తాను. ఏలో తిరిగి కూడా చాలా లెస్ గ్రూప్ గేమ్ అనేది ప్రేరణ గారి. ఎలా చెప్పండి అంటే, యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు, ఇది పెద్ద పాయింట్ కదండి. ఎందుకు ప్రేరణది కూడా వాళ్ళని ఎందుకు నామినేట్ చేసుకోలేదు పెద్ద పాయింట్ కాదు. మనం అంత అడగలేము. ఆపోజిట్ వ్యక్తిది ఎక్కడ నామినేషన్ రీజన్ లేకపోయినప్పుడు వేస్తారు, కానీ
ముందే మన ఫ్రెండ్ను ఉండే ఫ్రెండ్స్ని వేయాలంటే కష్టం. వీళ్ళకి వచ్చిన దరిద్రం ఏంటంటే వీళ్ళు 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరుంటే ఫ్రెండ్ అయితే ఓకే నామినేట్ చేయకుండా, నలుగురిని నామినేట్ చేయాలని పక్కన వాళ్ళని గబ్బుగాయలు పట్టిస్తూ ఉంటే కష్టం కదండి. ఆ రకంగా ప్రాబ్లం అయింది వీళ్ళకి. సో ప్రేరణ తనలో పెద్ద తప్పు ఎప్పుడు నాకు అనిపించలేదండి. ఇక్కడ జెన్యూన్గా ఏం చెప్తాను, తనలో పెద్దగా తప్పు అందరితో కంటే పెద్దగా ఉందన్నట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. జెన్యూన్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. దానికి ఆదిత్య గారు, ఎవరు నమ్ముతారు ఇవి, బయట జనాలు కూడా నమ్మరు, ఎందుకు ఇలా చేస్తారు? ప్రేరణ, నమ్మాల్సిన అవసరం కూడా లేదండి. ఆదిత్య, ఇది మీ స్ట్రాటజీ. ప్రేరణ, నాకు నబీల్కి కూడా గొడవ అయింది కానీ నేను వచ్చి నామినేషన్ పెట్టలేదు. మంచి పాయింట్. నాకు నబీల్కి గొడవ అయింది, నేను నామినేషన్ పెట్టలేదు, ఓన్లీ యష్మికే కాదు కదా అనగానే ఆదిత్య, నబీల్ స్ట్రెంగ్త్ తెలిసాక మీ బిహేవియర్ మార్చేశారు. నాకు ఇది కూడా నమ్మకం లేదు, ఇది కూడా నాకు పాయింట్ మంచిది అనిపిస్తలేదు. నబీల్ స్ట్రెంగ్త్ తెలిసేది ఎక్కడ స్ట్రెంగ్త్ తెలిసింది? మెగా చీఫ్ అయిందేనా? స్ట్రెంగ్త్ తెలిసిదే ఉంది. అప్పటికే ఆవిడ కూడా స్ట్రెంగ్త్ ఫుల్గానే ఉంది. ఆవిడని కూడా భయంకరంగా అప్రిషియేట్ చేస్తున్నారు, నాగార్జున. స్ట్రెంగ్త్ తెలిసిన తర్వాత ఆయనకు క్లోజ్ అయ్యేదేముంది? నిజంగానే క్లోజ్ అయ్యారు. వాళ్ళ క్లోజ్ బాండింగ్ ఫస్ట్ నుంచి ఉండింది. ఒకనొక సిచ్యువేషన్లో కొంచెం కట్ అయింది, తర్వాత కలిసిపోయారు. తర్వాత అన్నీ చూసుకుని మాట్లాడుతున్నా. ఇదండి లూప్ హోల్. మంచి పాయింట్. అవతల బాగా ఆర్గ్యుమెంట్ చేస్తే వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఆడే ఆయుధం వాళ్ళని మూత పెట్టాలంటే వాళ్ళ నోర్లు నేను చూసి వచ్చా అంటే చాలు, ఇంక వాళ్ళు ఎందుకు లేనిపోయింది అనుకుంటాం. నిజంగానే చూసి వచ్చారు కదా, మనదే తప్పు అనే ఫీలింగ్ లేక వచ్చేస్తాం ఆటోమేటిక్గా. తర్వాతసరికి ఆదిత్య, నబీల్ని ఇమ్మెచ్యూర్ అన్నారు, ఎందుకన్నారు? చెప్పడం నబీల్కే చెప్పాలి కదా, నబీల్కి కూడా చెప్పానంటారు. తర్వాతసరికి కొంచెం కామ్చోర్ అన్నారు, పని దొంగ అన్నారు గౌతమ్ని. అలా ఎలా అంటారు? ఎందుకంటారంటే అంటే ఆ హౌస్లో లాక్, ఇప్పుడు ఇక చెప్పింది కొంచెంసేపు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్కి, ఈ హౌస్లో లాక్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి చిన్న ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ అయ్యేసరికి నా బ్రెయిన్ కొంచెం టాక్సిక్గా అయిందండి. యాక్సెప్ట్ చేస్తాను, నేను కంట్రోల్ చేసుకుంటాననేసి యాక్సెప్ట్ చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఈవెన్ సోనియా గారితో కూడా అదే అంటారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, ఈ యాటిట్యూడ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు నిజంగానే కంట్రోల్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. అందరికీ నిలబడి అవినాష్ని అడిగి మెగా చీఫ్ని అడిగి మీటింగ్ పెట్టమని చెప్పి అందరికీ సారీ చెప్పి గౌతమ్ కూడా సారీ చెప్పి గౌతమ్ కూడా వచ్చి హగ్ చేసుకుంటాడు హార్ట్ఫుల్గా. అది అయిపోయింది, సాల్వ్ చేసేసుకున్నది ప్రేరణ ఓవర్ గ్రూప్ గేమ్ అయితే నిజంగా ఆడలేదు. వీళ్ళు వచ్చి కన్విన్స్ చేయాలని ట్రై చేసిన రోజుల్లో కూడా ఆవిడ నేను గ్రూప్ గేమ్ ఆడినని ఖరాఖండిగా చెప్పారు ప్రేరణ. తర్వాతసరికి అయిపోయింది. పృథ్వీ, ఐ వాంట్ దట్ జాకెట్ అన్న కూడా ఆ జాకెట్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతారు లైవ్లో కూడా. స్టోర్ రూమ్లో పెట్టండి, స్టోర్ రూమ్లో అన్నట్టు స్టోర్ రూమ్లో పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. పెట్టి వెళ్ళుంటే బాగుండు, మనస్ఫూర్తిగా అడిగాడు కదా అనుకున్నా. నేనైతే పెట్టి ఉండేవాడిని, నేను వెళ్ళుంటే. తర్వాతసరికి ప్రేరణ బాధపడుతూ ఉంటుంది, బాధపడుతూ ఏడుస్తూ ఉంటే లైవ్లో చూపించినట్టు బాగుండే ఎపిసోడ్లో కూడా ఏమవుద్దంటే అవినాష్ వస్తాడు ఓదార్స్తాడు, నిఖిల్ వస్తాడు ఓదార్స్తాడు, వీళ్ళిద్దరూ ఓదార్చడం పెద్ద పాయింట్ కాదు. గౌతమ్ వచ్చి ఓదార్స్తాడు. గౌతమ్ వచ్చి ఎలా ఓదార్స్తాడంటే, ఇవన్నీ వదిలేసే, ఏం ఫైన్ వద్దు, అట్లా వద్దు అన్నట్టుగా సంథింగ్ మాట చెప్పేసి ఓదార్చి వెళ్ళేటప్పుడు ఏదైనా తింటావంటే తీసుకొని వస్తా అని కూడా అంటాడు. సూపర్ అనిపించింది నాకు. అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో లేపేశారు అనుకో. ఆ తర్వాతసరికి వదిలేయండి కొంచెంసేపు అనేసి అవినాష్కి చెప్పొద్దు వెళ్ళిపోతారు. తర్వాత యష్మి పృథ్వీతో ఇది ఏదో జరిగిందయ్యా, అదేందో నాకు చాలాసేపు తిప్పి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అతను ఏదో అన్నాడంట ఇన్ఫ్లుయెన్స్ అనేసి, ఆ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎక్కడ అన్నాను అనగానే నువ్వు అన్నావు కదా అనేటట్టు యాటిట్యూడ్ చూపించావు అనేసి ఈవిడ అన్నాం. అలా జరిగింది, లాస్ట్కి మళ్ళీ నవ్వుకున్నారు, అంతేం లేదు. ఇక్కడ అందరూ ఫేకేరా అనే పాయింట్ వచ్చినప్పుడు విష్ణుప్రియ అలా అనద్దు, నేను జెన్యూన్గా ఉన్నాను అనేది. నిజంగానే జెన్యూన్ మా విష్ణుప్రియ, నిజంగా జెన్యూన్. ఎంత జెన్యూన్ కాకపోతే విష్ణుప్రియకి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినోడల్లా చెప్పిన మాట చెప్పకుండా నాన్ స్టాప్గా నువ్వు వేరే వాళ్ళు వెంట పడుతున్నావు, అంతకుమించి వేరే మాట చెప్పలా. ఎంతమంది చెప్పినా నా ఇష్టం, నా జెన్యూన్ హార్ట్, నేను లవ్ చేస్తాను, ఇష్టపడతాను, ఏమైనా కానీ అలాగే ఉంటా. దాన్ని ఏమన్నా కంటెంట్ కోసం ఓట్ల కోసం ట్రాన్స్ఫర్ చేసుకునే టైప్ అయి ఉంటే ఆవిడ ముందుగానే హై ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని అలా ట్రాప్లో పెట్టడానికి ట్రై చేస్తుండేవాళ్ళు. అలా చేయలేదు ఆవిడ. ఇతనికంటే ఈవిడికంటే తక్కువ ఫాలోయింగ్ ఉండే పర్సన్తోనే ఆ ఇష్టం అనేది చూపిస్తూ ఉంది. అది వెరీ జెన్యూన్. అంటే దాని నుంచి ఏదో ఫ్రూట్స్ ఆశించట్లేదు విష్ణుప్రియ. తన మీద ఏ రోజు బ్లేమ్ లేదు. అందరూ వచ్చి అంటుంటే ఇది ఏదైనా నెగిటివ్ అయిందేమని నేను ఆ రోజే చెప్పాను కదా అనేసి పృథ్వీని అంటమో ఏం చేయలేదు. యష్మి గారి లాగా వెరీ గుడ్ అంతే. తర్వాతసరికి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నేను రాసుకున్నా, ఏదో సుత్తు గొడవ అని కూడా రాసుకున్నా, ఇంకెందుకు దాని గురించి పెద్దగా డిక్లేర్ చేయడమని. తర్వాతసరికి నైనికా గారు వచ్చారండి. నైనికా గారు క్యూట్గా ఉన్నారు ఈరోజు. శారీలోనా? శారీలో క్యూట్గా ఉన్నారు. దాన్ని ఎవరో చెప్తారయ్యా భలే ఉన్నావు శారీలో అన్నట్టుగా. నబీల్ నామినేట్ చేస్తారు. నబీల్ నామినేట్ చేస్తే ఇక్కడ హక్ చేసుకుంటాడు నిఖిల్ వెళ్ళి. నిఖిల్ని ప్రాపర్గా డీల్ చేసి కొంచెం వామ్తో చూసుకున్నది కొంచెం బాగా
పాజిటివ్ వెల్కమింగ్ చేసింది మాత్రం ఖచ్చితంగా నైనికానే. వెళ్ళిన తర్వాత స్టోరీ కూడా పెట్టినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తర్వాత సరికి నబీల్ నామినేట్ చేస్తూ ఈ సలహాలే ఇచ్చారు, వీడు ఓవర్గా ఏం ఇది చేయలే. ఇది నామినేట్ చేసే పద్ధతి. ఏది, నువ్వు అవుట్ సైడ్ నుంచి వస్తున్నారు, నామినేట్ చేస్తే సలహాలు ఇచ్చేసి వెళ్తే సరే, వచ్చి గడ్జు తీర్చుకోవాల్సిన అవసరం, కోపం తీర్చుకోవాల్సిన అవసరం, పగ తీర్చుకోవాల్సిన అవసరం, ఇంత తిరగదీయాలంటే ముందు వచ్చినప్పుడు బాగా ఆడి నువ్వు జనాలను మెప్పించి అప్పుడు తిరగదీసుంటే ఓకే. వచ్చింది కదరా ఛాన్స్ అని ఎక్కి తొక్కి పారేద్దాం అందరిని అనుకొని రాకూడదు. నేనైతే అలా చేయనండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినా. తర్వాత వీళ్ళు వస్తే అవసరమైతే కొన్ని సలహాలు ఇచ్చేస్తాను, అయిపోద్ది. నా పగ తీర్చుకోవాలంటే నువ్వు ఆడి ఉండి పగ తీర్చుకుంటే ఓకే. గట్టిగా పెడితే అంత గట్టి పాయింట్లు అంతంత గట్టిగా అరిచేసి అవకాశం లేదు. ఆదిత్య గారు గుడ్, నైనికా గారు గుడ్, మణికంఠ కూడా సమ్వాట్ గుడ్ కాదు, దాని గురించి కూడా మాట్లాడతా. ఏమని చెప్పిందా, షేర్ కదా, ఎక్కడుందా షేర్, ఇప్పుడు ఎక్కడికి పోయింది నీ గేమ్ అనేది, ఎక్కడో వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక గ్రూప్ గేమ్ అయింది, ఆ తర్వాత బ్యాక్ బిచ్చింగ్ స్టార్ట్ చేసావు. గౌతమ్తో ఉంటావు, మళ్ళీ గౌతమ్కే ఎందుకు ఓట్స్ వస్తున్నాయి అనేసి మాట్లాడతావు, ఎందుకు ప్రైజ్ చేస్తున్నావు అనేసి అంటావు. బాగా ఆడుతున్నాడు గౌతమ్, అందుకే ఓట్స్ పడుతున్నాయి. గౌతమ్ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఓట్స్ పడుతున్నాయి. నువ్వేంటి నాకు అట్లా అది బ్యాక్ బిచ్చింగ్ ఏం చేస్తున్నాడే, బ్యాక్ బిచ్చింగ్ పాయింట్ నబీల్ యాక్సెప్ట్ చేసినా చెప్పినా చాలామంది మనలో ప్రేక్షకులకి వాళ్ళ అమ్మగారు వెళ్ళి లోపల మాట్లాడినప్పుడు ఏమీ హింట్స్ ఇవ్వలేదని నాకు కూడా బాధేసింది. అట్లీస్ట్ వెనక మాట్లాడబాక నబీల్ అనే ఒక్క హింట్ ఇచ్చుంటే బాగుండని నా మనసుకు అనిపించింది ఆ రోజు. నిజంగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. అందరిలోకి బ్యాక్ బిచ్చింగ్ ఫస్ట్ నుంచి చేసింది నైనిక. తను బ్యాక్ బిచ్చింగ్ అని పనిపెట్టలేదంటే మీరు పప్పులో కాలేసినట్టే. నైనిక గారు టూ మచ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్ చేశారు, అది రాంగ్ పాయింట్ కదా. నైనిక గారు వాళ్ళ మదర్ చూస్తుంటారు మన వీడియోలు, ఒకవేళ నైనిక గారు ఉన్నంత వరకు చూసారేమో. ఒకరోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఆదిరెడ్డి గారి, ఒకరోజు నైనిక ఎలిమెంట్ అనగానే నేను భయపడ్డానని. సో ఇది పాజిటివ్ పాయింటే, ఎందుకంటే నైనిక గారు వాళ్ళంతా పవర్ పఫ్ గర్ల్స్ అనే సీత గారు నైనిక గారు వీళ్ళందరూ కొంచెం బ్యాక్ బిచ్చింగ్ అప్పుడు ఎక్కువ చేస్తుండే. ఆవిడ ఈజీ కనిపెట్టేస్తారు బ్యాక్ బిచ్చింగ్ని. నిజంగానే నబీల్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, మంచి పాయింట్స్ చెప్పారు, సజెస్ట్ చేశారు మంచిగానే నైనిక గారు. తర్వాత సరికి నబీల్ బ్యాక్ పిచ్చింగ్ కాదు, అది ఓట్స్ గురించి అయితే నేను మాట్లాడలేదు 100%. ఏదైనా నా ఒపీనియన్ మాట్లాడి ఉండొచ్చు, కానీ అది బ్యాక్ పిచ్చింగ్ కాదు. యాక్చువల్గా నబీలు 90% బ్యాక్ పిచ్చింగ్ చేస్తారు. హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడున్న వాళ్ళలో బ్యాక్ పిచ్చింగ్ ఎక్కువ చేసే నబీలే. అది ఎవరిని అడిగినా చెప్తారు, చంటి పిల్లని అడిగినా. అది బ్యాక్ పిచ్చింగ్ అనేది మరీ ఓవర్ తప్పు కాదు, కానీ అనిపిస్తుంది ముఖం మీద చెప్తే బాగుంటుంది కదా, వెనక మాట్లాడితే ఏమొస్తుంది అని. ఈవెన్ ఈరోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది, దాని గురించి కూడా మాట్లాడతా. అది ఏంటంటే, నైనిక కప్పు కావాలంటే షేర్ లెక్క ఆడు, ఓకేనా, నబీల్ గట్టిగా కావాలి, వచ్చిందే దానికోసం అనేసి అన్నాడు. అయిపోయింది, సింపుల్ పాయింట్స్ చేశారు, ఇంకేం లేదు. ఆ తర్వాత నబీల్ అయిపోయిన తర్వాత యష్మి గారు నామినేట్ చేశారు. యష్మి గారు నామినేట్ చేస్తే సింపుల్ పాయింట్స్, నేను ఉన్నప్పుడు నిఖిల్ గేమ్ ఎక్కడికో పోతుంది అనేదానివి ఎందుకు, సోనియా గారితో వాళ్ళతో ఉన్నావు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు యు ఆర్ నో వేర్ ఇన్ ద షో, అండ్ రీసెంట్గా తేజ ఫైట్లో కూడా నీలో ఫైర్ లేదు, నువ్వు ఎక్కువ అరిచింది లేదు, ఫైర్ లేదు, ఎందుకు లేదు, ఇవన్నీ బయటికి వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ నీ లవ్ స్టోరీలు కావచ్చు, ఇష్టం కావచ్చు, ఇవన్నీ నువ్వు బయటికి వెళ్ళి చూడొచ్చు, కానీ ఇక్కడ కాదు, నీ ఫైర్ తగ్గింది అనేసి క్లియర్గా చెప్పగానే యష్మి ఎమోషనల్ స్టార్ట్ చేసింది. సింపుల్ అండి, ఇంతమంది వచ్చి చెప్పిన పాయింట్లు చెప్తుంటే ఈవెన్ మన తప్పులే అని తెలిసినా కూడా తెలియకుండా ఏడుపు వస్తుంది. ఇది ఫ్లిప్ అని ఆవిడ చెప్పలేకపోయినప్పుడు, ఆన్సర్ చేయలేకపోయినప్పుడు ఏడుస్తుంది అని చెప్పాను చూసారు ఫస్ట్ నుంచి. ఇది ఆ కోవలేకే వస్తుంది, కానీ కొంచెం ఎమోషనల్ థింగ్ ఇది. ఎందుకంటే వరుస పెట్టి తట్టు బయట నుంచి చూసేసి వచ్చి అన్ఫెయిర్ అండి, ఇది 100% అన్ఫెయిర్. బయట నుంచి క్లియర్గా చూసేసి వచ్చిన వాళ్ళు క్లియర్గా కూడా చూసి రాకుండా, చూసి చూడకుండా వచ్చి ఇక్కడికి వచ్చేసి అందరికీ చెప్తా ఉంటే ఒకటే పాయింట్లు తెలియకుండా ఎమోషనల్ అవుతారన్న సెన్స్ అనిపించింది నాకు. ఈ పాయింట్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో కూడా కవర్ చేస్తాను. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ మొత్తం అక్కడ చూపించరు, ఎడిట్ చేసి చూపిస్తారు లైవ్లో కూడా. వీళ్ళు ఎలా జడ్జి చేస్తారండి అన్నవాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్, అసలు మీరు లైవే చూడరు, ఎపిసోడే చూసి సగం చూసి అంత పెద్ద నిందలు ఎంత లావుని ఎలా జడ్జి చేస్తారండి? మీరు ఇంత దానికి జడ్జి చేస్తే 24/7 చూసే రివ్యూవర్లు జడ్జి చేయకూడదండి? అందరికీ ఆడవాళ్ళకి ముందు గారు వెనక గారు పెట్టి అంత రెస్పెక్ట్తో మాట్లాడుతుంటే జడ్జి చేయకూడదా? మనిషికి జడ్జిమెంట్ కూడా లేదా? మళ్ళీ మీరు మాత్రం వచ్చి పెద్ద నిందలేసి వెళ్ళిపోవచ్చు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ. ఏది దట్టు సంబంధం లేదు, ఏం అవసరం కూడా లేదు. అంత నీకు ఇచ్చారు, వచ్చావు, చేసుకొని వెళ్ళిపోవాలి. పెద్దది సింపుల్ అండి. 12 వారాలు నామినేషన్ జరిగాయండి. 12 వారాల నుంచి వీళ్ళు ఆట చూస్తున్నాం. 12 వారాలు జరిగిన పెద్ద సిచ్యువేషన్స్, తప్పులు ఏవైతే ఉన్నాయో అందరూ ఆ తప్పుల నుంచి గోత్రు అవుతూ ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు వచ్చి వీళ్ళన్నీ జరిగిపోయిన తప్పులు, అందరూ డిస్కస్ చేసిన తప్పులే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు? దానివల్ల ఏం చేంజ్ అవ్వదు. 100% 1% కూడా చేంజ్ అవ్వదు. ఒక నిఖిల్కి కాదు, ఏ కంటెస్టెంట్కి చేంజ్ అవ్వదు నెగిటివ్గా. ఎందుకంటే ఆల్రెడీ జరిగిందే కదా. ఎలాంటి పాయింట్లో చేంజ్ అవుద్దంటే,
నువ్వు చూడని కోణం ఏదైనా చెబితే, మనకి లైవ్లో రాని కోణం ఏదైనా యాడ్ చేసి చెబితే ఓకే, మనం చూసిన కోణాలే చెప్తుండే, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ రాదు. కానీ వాళ్ళకే నెగిటివ్. అది వచ్చి పెద్ద పెద్ద పాయింట్లు చెప్పేసి లైవ్ చూడకుండా ఏం చూడకుండా పెద్ద నిందలేయడం తప్పు. చిన్న పాయింట్లు చెప్పి వెళ్ళొచ్చు, చూసినా చూడకపోయినా ఓకే. ఇంకా మరీ దారుణమైన పాయింట్లు 12వ వారం దాకా వాళ్ళు నిజంగానే వీళ్ళు చెప్పిన పాయింట్లు అమోఘమైన పాయింట్లు అయితే ఆ పాయింట్ గట్టిదైతే ఈ పాటికి వెళ్ళిపోయారండి వాళ్ళు అందరూ. అంటే ప్రతి ఒక్కరు అంత గట్టి పాయింట్లు ఏముంది, అన్ని గోతురు అయితే వచ్చారు. తర్వాత సరికి ఎమోషనల్ అవడం స్టార్ట్ చేసింది. అదే ఏమో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ జస్ట్ ఏ మినిట్. ఈ గ్రూప్ గేమ్ నిఖిల్తోనే ఎక్కువ కనిపిస్తున్నా అనేది ఏంటి అర్థం అవ్వట్లేదు అనేసి మళ్ళీ ఏడ్చారు బాబు. నాకు బాధ అనిపించింది, తప్పదు. తర్వాత సరికి నైనిక క్రింజ్ అన్నావు శ్రీపాద్ దాంట్లో అంటే క్రింజ్ అనేది ఏమి లేదు, అది మళ్ళీ గుర్తొచ్చేసి చెప్పద్ది. నేను ఆ రోజే చూశాను, ఏమి లేదు అక్కడ. వీళ్ళు యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తేజ వాళ్ళ హస్బెండ్ రాకముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రేరణ, తేజ, అవినాష్. దాన్ని చూసి క్రింజ్ అనేసి అంటది. అది తప్పుడు ఉద్దేశంలో అసలే అనలేదు. ప్రేరణ గారిని తప్పుడు ఉద్దేశంలో యష్మి గారు అనరు. ఒక్క ఐఎమ్ మెగా చీఫ్ దాంట్లో మాత్రమే నన్ను మెగా చీఫ్ నన్ను చేయండి బిగ్ బాస్ సంచాలక ఈసారి అనేసి ఆ పర్టికులర్ టైంలో కొంచెం నెగిటివ్ సెన్స్లో ప్రేరణ రిలేటెడ్గా మాట్లాడదు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రేరణ రిలేటెడ్ యష్మి గారు ఇప్పుడు మాట్లాడాలి. తర్వాత సరికి అది అయిపోయింది, దీని గురించి డిస్కషన్ అయిపోయింది. యష్మి ప్రేరణ గుర్తు రావట్లేదు, మీ ఇద్దరిని చూసి కాదు అలా అనింది అనేసి చెప్పింది. మళ్ళీ సారీ కూడా చెప్పింది. ఈ పర్టికులర్ పాయింట్లో ఆవిడ గుర్తు రాక సారీలు అయ్యి చెప్పింది. తర్వాత సీత కూడా అదే పాయింట్ మీద చేస్తుంటే అప్పుడు అంటే సీత నాయనగా ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు క్రింజ్ అనే పాయింట్ చెప్పుకొని చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత సరికి నైనిక డిడెంట్ బ్యాక్ బిచ్. ఇప్పుడు డోంట్ బ్యాక్ బిచ్ అన్నారు, వెనక పక్క మాట్లాడొద్దు మీ ఫ్రెండ్స్ గురించి అది ఇదంటే. గేమ్ షోలో ఉన్నాము, ఎవరి గేమ్ ఎలాంటిది అనేది మాట్లాడుకుంటాం కదా. ఈ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది యష్మి నుంచి. గేమ్ షోలో ఉన్నప్పుడు ఎవరి పాయింట్ ఏంటి అనేది వెనక మాట్లాడుకుంటాం కదా, అది బ్యాక్ బిచ్ అంటే ఎట్లా? క్లియర్, బ్యాక్ బిచ్చింగ్ అస్సలు తప్పు కాదు, 100% తప్పు కాదు. కానీ హెవీ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ అక్కడ చేసేవి వెనక మాట్లాడుకునే ఏవైతే ఉంటాయో ఒకనొక టైంలో సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని ముందు కూడా మాట్లాడాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు మాట్లాడకపోతే తప్పు, అది తప్పు. తర్వాత సరికి నైనిక ఫస్ట్ ఫ్యూ వీక్స్ నాకు హెల్ అనిపించింది, ఇక్కడ నరకంగా అనిపించింది, హౌస్ అంటే నువ్వే కారణం, ఇప్పుడు ఆ నరకం చూపించు అందరికీ, అప్పుడు నువ్వు కప్పుకెళ్ళిస్తావని చెప్తే తేజ అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతావు మాకు చూపిస్తుంది నరకం అని చెప్పి అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే గౌతమ్ నబీల్కి ఇష్యూ. గౌతమ్ నబీల్ ఇష్యూ ఏంటంటే నేను నీ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు అనేసి నబీల్ అంటాడు. బ్యాక్ బిచ్చింగ్ చేశాడని నేను అంటాను. నో డౌట్ చేశాడు, అందరి గురించి చేశాడు. తర్వాత గౌతమ్ ఇన్ని డేస్లో లేనిది ఇక్కడ ఏం జరిగిందంటే గౌతమ్ రిలేటెడ్గా క్లియర్ కట్ క్లారిటీ రావాలంటే నేను ఆల్రెడీ లైవ్ చూసాను కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఇస్తాను క్రిస్పీగా. ఇది అయిపోయిందయ్యా, ఇది అయిపోతే నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను క్లియర్గా, దాని రిలేటెడ్గా నేను వెనక మాట్లాడుతూ ఉండిందనే సెన్స్లో మాట్లాడుతుంది. ఎప్పుడు నామినేట్ చేద్దాం అనుకున్నాను, నిన్ను ఇప్పుడు నామినేట్ చేయాల్సింది నువ్వు థర్డ్ ఆప్షన్గా ఉండే. ఫస్ట్ 2 ఆప్షన్స్ వేరే వాళ్ళు ఉన్నారు, 3వ ఆప్షన్ నువ్వు ఉన్నావు. రీజన్స్ వచ్చేసరికి 6th వీక్లో నువ్వు ఆదివారం పూట శనివారం పూట ట్యాగ్లు ఇచ్చినప్పుడు ఆ ట్యాగ్లు ఇచ్చావనే సెన్స్తో ఆ పాయింట్ల మీద లాక్కొని వస్తుంది. అది గౌతమ్కి నచ్చదు. 6వ వారం నామినేట్ చేయాలని చూసావా, ఇన్ని రోజులు లేనిది 6వ వారం, అది కూడా 1, 2, 3 పొజిషన్లో నన్ను పెట్టారు కాబట్టి నన్ను నామినేట్ చేసి స్ట్రాంగ్ ప్లేయర్ని కొడదాము అని లైక్ వీడు తప్పులు చూపిద్దామనేసి అనుకుంటున్నావు కదా అనిపిస్తుంది అనేసి మాట్లాడాడు. నాకు ఇది తప్పు అనిపించింది, గౌతమ్ది నిజంగా తప్పు అనిపించింది. అంటే ఇప్పుడు నిన్ను నామినేట్ చేయాలి అంటే 1, 2, 3 పొజిషన్లో పెడితే ఇంక నిన్ను నామినేట్ చేసినా నిన్ను కొట్టాలని నామినేట్ చేసినట్టేనా? ఇప్పుడు రేపు నిఖిల్ని 1, 2, 3లో పెట్టారు, నిఖిల్ని తినగానే నామినేట్ చేస్తే తను 1, 2, 3లో ఉన్నాడు కాబట్టి కొట్టాలని నామినేట్ చేసినట్ట. అంటే ఎలా అనుకుంటాడో నాకు అర్థం కాల. మీకు అర్థమైంది ఆ పాయింట్? ఎపిసోడ్లో క్లారిటీ, లైవ్ చూస్తున్న క్లారిటీ వస్తుంది. దీని తర్వాత ఏం చేశాడో గౌతమ్ కృష్ణ అనేది ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు గౌతమ్ చేసిన తప్పు అనిపించింది. ఇందాక నాకు తప్పు అనిపించలా. ఇప్పుడు ఏం చేశాడంటే దీని తర్వాత అయిపోగానే షూ ఉంటాయి, శాండిల్స్ ఉంటాయి. ఆ శాండిల్స్ నబీల్ శాండిల్స్ ఇతను వాడుతున్నాడంట కొన్ని రోజుల నుంచి. అవి తీసుకెళ్ళి ఇచ్చేసాడంట. దాన్ని నబీల్ చెప్తున్నాడు ప్రేరణతో, శాండిల్స్ కూడా ఇచ్చేసాడు నాకు, నేను 3వ ఆప్షన్గా నామినేట్ చేస్తానన్నాను, దానికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు, అదేముంది అనేసి అంటారు. షాక్ వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు అనిపించింది అంటే ఇదేంటి 1, 2, 3 పొజిషన్లో ఉన్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేస్తూ నేను స్ట్రాంగ్ ప్లేయర్ని కొడదామని లైక్ వీడు తప్పులు చెబుదామనేసి అనుకుంటున్నావు కదా అంట. ఇన్ని రోజులు 6th వీక్ది ఇప్పుడు వేస్తున్నాడే వేయకూడదా? తప్పు. ఈ స్టేట్మెంట్లు ఖచ్చితంగా రాంగు. నబీల్ అంత పెద్దగా స్ట్రాంగ్గా మాట్లాడుంటే బాగుండు ఇక్కడ. తర్వాత సరికి ఈ వివరం నాకు అనిపించింది చెప్పానేసి నబీల్ అన్నాడు. ఇంకా తర్వాత 6th వీక్లో నామినేషన్ గురించి ఆ పాయింట్లు ట్యాగ్లు ఇచ్చేకొద్దు దాని మీద వేద్దాం అనుకున్నానని చెప్పిన తర్వాత ఈ డిస్కషన్ అంతా జరిగింది. మణికంఠ నామినేషన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ ఏం లేదు. నబీల్ నీ గ్రాఫ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మణికంఠ నామినేషన్ 2 పార్ట్లు. అవినాష్ కూడా అదే ఫీల్ అవుతున్న లైవ్లో. నబీల్తో అంటాడు
రే మణికంఠ నిఖిల్ నామినేషన్ వేరేలాగా జరిగింది, మణికంఠ నీ నామినేషన్ వేరేలాగా జరిగింది అంటే 100% అదే జరిగింది. మణికంఠ జెన్యున్గా హార్ట్ఫుల్గా నబీల్కి సలహాలు ఇచ్చారు. మణికంఠ సలహాలు ఇస్తున్న మాయలో సలహాలు ఇస్తున్నట్టుగానే నిఖిల్ను తొక్కిపెట్టి నారదీయాలని ట్రై చేశాడు. క్లియర్గా ఏమంటాడంటే నిఖిల్తో మాట్లాడిన ప్రతి మాట నీది గ్రాఫ్ పడిపోయింది, తగ్గిపోయింది అని అంటూనే ఉంటాడు. నువ్వు అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట, అక్కడొక మాట అంటాడు. పాజిటివ్గా నీ గేమ్ నువ్వు మాట్లాడేది, నువ్వు ఆడే ఆట ఏందో నాకు తెలుసు, జనాలకు అర్థం కాలేదు అంటాడు. అదేవిధంగా ప్రతి ఒక్కటి చెప్తాడు, నాకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు, కానీ జనాలకు వేరేలాగా వెళ్తుంది, నువ్వు బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడుతున్నావు. ఇవన్నీ పెద్ద పెద్దగా చేసి మధ్యలో గ్రాఫ్ అయిపోయింది అనే పాయింట్లో పెట్టాడు. లాస్ట్లో నబీల్కి మాత్రం సేమ్ మంచి మంచి పాయింట్లు చెప్పి ఇంకా చెప్తానండి. 2 వీక్స్లో చూసాను నిఖిల్ స్లోగా ఫాల్ అయింది, గ్రాఫ్ అప్పుడు ఫాల్ అయిందని చెప్తే చూసావా నువ్వు అన్నావు, కానీ ఇప్పుడు చూసా ఇట్స్ ఫాలింగ్ డౌన్, నీ గ్రాఫ్ చాలా దారుణంగా పడుతుంది డే బై డే. బయట అంత లేదాడ, నెగిటివ్ హింట్లు కావాలని. తర్వాత సరికి ఇట్స్ ఫాలింగ్ డౌన్, నీ గ్రాఫ్ చాలా దారుణంగా పడుతుంది డే బై డే. టాస్క్లో అగ్రెసివ్గా ఉన్న నిఖిల్ కరెక్టా, లోపల నువ్వు ఉండే ఎమోషన్స్ కరెక్టా? అలా కాదు, టాస్క్లో అగ్రెసివ్గా ఉంటే లోపల కూడా అంతే అగ్రెసివ్గా ఎందుకు ఉంటారు? అప్పుడు మణికంఠ కూడా లేడు కదా, నామినేషన్లో బాధపడుతూ ఏడుస్తూ ఇది చేస్తాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు, లోపల అలా ఉండడు కదా, కామెడీగా ఫన్నీగానే ఉంటాడుగా. తర్వాత సరికి అనేసి ఎవరికి అర్థం అవ్వట్లేదు, దగ్గరగా ఉన్న నాకు అర్థమవుతుంది కాబట్టి నాకు తెలుస్తుంది, కానీ బయట తెలియదు. నీ రియాలిటీ చూపిస్తున్నావు కానీ క్లారిటీ మిస్ అవుతుంది. గేమ్ ఆడడానికి వచ్చావా లేదా కనెక్షన్ కోసం వచ్చావా, ఇది బాగుంది. లేదా క్లారిటీ లేకుండా ఉంటే ఈ టైటిల్ విన్ అవ్వడం నీకు కష్టం, ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, అది మిస్ అవుతుంది. అది లేకుండా ఉంటే వేస్ట్ నిఖిల్ నీకు ఇక్కడ గట్టిగా ఇంట్లో. తర్వాత పానిపట్టు టాస్క్లో అగ్రెసివ్ అవుతున్నావు, లోపలేమో ఎమోషనల్గా ఆడుతున్నావు. ఏది నిజం అర్థం అవ్వట్లేదు. రియల్గా ఉండు, రియల్ పర్సన్ షుడ్ బి ద విన్నర్. ఈ పదాలు వచ్చిన ఓజీలంతా వాడారండి నిఖిల్ మీద. ఎవరైతే నామినేట్ చేసి రియల్ పర్సన్ విల్ బి ద విన్నర్, రియల్ వర్సెస్ ఫేక్, ఎన్ని ట్యాగులు హ్యాష్ ట్యాగులు పెట్టుకుంటూ వాడుతున్నారు. వాళ్ళు వచ్చిన ఎజెండా ఈజ్ క్లియర్, నిఖిల్ని తొక్కిపెట్టి నారదీయాలనే వచ్చారు. కానీ నిఖిల్ని తొక్కి ఫ్లవర్ చేయాలని వచ్చారు, నిఖిల్ని వైల్డ్ ఫైర్ చేసి వదిలేశారు క్లియర్గా. ఆ తర్వాత సరికి ఫిల్టర్స్ పెడితే వర్క్ అవ్వదు ఇక్కడ, ఇవన్నీ బాగా చెప్పాడు. ఫిల్టర్స్ పెడితే వర్క్ అవ్వదు, లోపల ఒకటి బయట ఒకటి చెప్పొద్దు, ఇది క్లియర్గా నిఖిల్ చాలా సందర్భాలు చేశాడు. దానికి రీజన్ చెప్పాడు, నాకు ముఖం మీద గట్టిగా హార్ష్గా చెప్పడం రాదు, అదే ప్రాబ్లం ఉంది, అది చాలాసార్లు రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సీజన్ అయిపోతుంది, ఇంక చేస్తారు కూడా, ఇంక అదే అంత గట్టిగా చెప్పలేకపోతున్నాడు ఇప్పటికి కూడా. తర్వాత సరికి ఇలా ఉంటే ఈ షోలో ఉండి వేస్ట్, క్లియర్గా చెప్తున్నా ఫ్రెండ్గా, ఐ నో దట్ వాట్ ఈజ్ యూ అనేది నాకు తెలుసు. ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే నీ గ్రాఫ్ తగ్గుతానే ఉంటుంది. అండ్ ఇక్కడ నువ్వు వచ్చింది కనెక్షన్ కోసం కాదు, గేమ్ కోసం అని మళ్ళీ చెప్పి మనీని నామినేట్ చేయొద్దు అని కూడా అన్నావు. అప్పుడు 5 వద్దు, వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు మనీని నామినేట్ చేయొద్దు, అతనికి అది ఇది అనేసి చెప్పావు, నేను చూశాను. గట్టిగా చెప్పావా లేదా అని అంటే చెప్పాను అన్నట్టుగా అంటాడు. అదే అక్కడేమో గట్టిగా చెప్తావు, ఇక్కడ చూడు ఎంత సాఫ్ట్గా చెప్తున్నావు. ఎక్కడ గట్టిగా చెప్తూ ఇక్కడ గట్టిగా చెప్పు, అక్కడ సాఫ్ట్ అయితే ఇక్కడ సాఫ్ట్గా చెప్పు, ఒకచోట అలా ఒకచోట ఇలా చెప్పొద్దు అనే సలహా బాగుంది. ఎన్ని సలహాలు ఇచ్చినా అయిపోయింది సీజన్. ఇక ఇప్పుడు ఇచ్చిన ఊరు మారాడా, సరే సలహాలు మంచిగా ఇచ్చిండు, కరెక్ట్ చేసుకుంటే ముందుకెళ్తావు. అన్నీ బాగానే ఉంటాయి, కరెక్ట్ చేసుకుంటే ముందుకెళ్తావు. మొత్తం గ్రాఫ్ అంతా పడిపోయింది, ఇలా ఉండి వేస్ట్, ఇలాంటి వాడు విన్నర్ అవ్వడు, ఇవన్నీ అని నువ్వు సలహాలు ఇచ్చినా అంటుండు. నబీల్కి మాత్రం అలా కాదు, సలహాలే ఇచ్చి నువ్వు థర్డ్ పొజిషన్ ఉండాలి, నువ్వు మంచిగా ఆడాలి, నువ్వు విన్నర్ అవ్వాలని చెప్పేసి పెరుడు. ఇతనికి ఇచ్చిన సలహా, ఇతను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాడు. మనకంటే నిఖిల్కి ఇచ్చింది ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసింది కాదు, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాననే సెన్స్లో ఊరికే చెప్పేసి వెళ్ళిపోయాడు, గట్టిగా మాట్లాడి అంతే. ఇది అయిపోయింది. నిఖిల్ ఖచ్చితంగా అర్థం చేసుకుని ఓకే ఐ గాట్ ఇట్, పొలైట్గా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనేసి అంత ఫియర్ లేదు నాకైతే మాత్రం. కానీ అది కనపడుతుంది అనగానే, లేదు ఇప్పుడు కూడా నాకు బయట కూడా అంతే, నేను బయట అంతే ఇక్కడ అంతే, నాకు హార్ష్నెస్ లేదు నాలో, అది నాకే ఎఫెక్ట్ అవుతుందని నాకు తెలుసు. ఐ అగ్రీ దట్ పాయింట్. ఓకే, కప్పు కావాలంటే కోపం నువ్వు చూపిస్తున్నావు చూసావా, అదే కోపం లోపల కూడా బయట కూడా అన్ని దగ్గరలో చూడాలని. కానీ సరే ఐ గాట్ యువర్ పాయింట్ అది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సింపుల్. నువ్వు అగ్రెసివ్ అంటే అగ్రెసివ్గానే ఉండు. ఒకసారి అగ్రెసివ్ ఉండి మళ్ళీ ఎమోషనల్ అయిపోతావు, తర్వాత అవతల పక్కోడితో సీరియస్గా దాని రీజన్ ఏదైతే ఒకటి రీజన్ చెప్తావో, తర్వాత వెళ్ళి వేరే పర్సన్తో చెప్పేటప్పుడు తను హర్ట్ అవుతాడు అనుకున్నప్పుడు తనకు తగ్గట్టుగా సాఫ్ట్గా చెప్తావు అనే పాయింట్ వచ్చింది. అది నిజంగానే నిఖిల్ చేస్తున్నాడు, దానికి చెప్తున్నాడు నేను ముఖం మీద హార్ష్గా చెప్పలేను, అది నా ప్రాబ్లం, నాకు అది నెగిటివ్ అవుతుందని తెలుసు, అయినా కూడా నాకు నా నేచర్ అది అన్నట్టు చెప్తున్నాడు. ఏం తప్పట్పా, నేచరే అది అంటుంటే క్లియర్గా అది దానివల్ల నెగిటివిటీ వస్తుంది, బయట వచ్చింది కూడా. తప్పు అంటే ఏం చేయాలా, నా నేచర్ అది, నేను అలాగే డీల్ చేస్తా, అది నెగిటివ్ వస్తుంది కూడా తెలుసు అంటున్నాడు.
తర్వాత సరికి మనకంట ఫస్ట్ వీక్ నబీల్ గురించి చెప్పండి. ఫస్ట్ వీక్ నబీల్ మెత్తగా ఉన్నాడు, 5-6 వీక్ తర్వాత నామినేషన్ రావడానికి కూడా భయపడుతున్నాడు అనే సెన్స్లో చెప్పి అసలు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అనుకుంటున్నావు, ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా నువ్వు ఆడగలవు, నీకు ఎవరితో అవసరం లే, ఈక్వేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లే. ఎందుకంటే ఈక్వేషన్స్ పెట్టుకొని నీకు ఇస్తాను సూట్ కేసు, నువ్వు ఓడిపోవాలా, అసలు నబీల్ పెట్టుకోవాల్సిన ఈక్వేషన్స్ అయ్యి అట్లాంటి ఫిజికల్ క్యాండిడేట్కి ఊడితేనే గెలవచ్చు అనేంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది. గౌతమ్తోనే గెలిచాడు, అంతకుముందు పృథ్వీతో టైట్ పోటీ ఇచ్చాడు. అలాంటి కంటెస్టెంట్ వచ్చి పిల్లమిత్రులు అందరితో నువ్వు ఓడిపోతావా, నేను నీ షూట్ కేసు ఇస్తాను మాట్లాడుకుంటే అది ఎట్లా ఉంటుంది? మంచి సలహాలు ఇచ్చాడు. ఈక్వేషన్స్ పెట్టుకోవాలని అవసరం నీకు లేదు. గేమ్లో ఎక్కడ నామినేషన్ వస్తానన్న ఫియర్ నాకు కనిపిస్తుంది. సాక్రిఫైజులు వద్దు, 4 వీక్స్ అంతే, ట్రోఫీ పట్టుకొని వచ్చేసాయి. ఇవి సలహాలు అంటే. షేర్ అన్నావు కదా, షేర్లు ఆడు, ఇచ్చిపడాయి అంతే. తర్వాత నబీల్ సేఫ్గా నేను అని ఏం లేదు, ఏమో వాళ్ళు నామినేట్ చేయట్లేదని కొంచెం ఎమోషనల్తో మాట్లాడాడు. నిజంగానే తను నామినేషన్స్కి భయపడట్లేదని గత 2-3 వారాల నుంచి నేను చెప్తాను ఉన్నా. నిజంగా భయపడేవాడైతే మెగా చీఫ్ దాంట్లో తనకి ఛాన్స్ ఇవ్వడు, ఇతను అవుతాడు. షీల్డ్ దాంట్లో అవినాష్కి ఛాన్స్ ఇవ్వడు, ఇతనే ఉంచుకుంటాడు. అసలు భయపడటం లేదు, అది అట్లా కన్వే చేస్తున్నారు. వీళ్ళు బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్ చూసి వచ్చి కూడా నామినేషన్ భయపడుతున్నారు పాయింట్ ఏదైతే వేస్తాడో సిల్లి. తర్వాత సరికి విష్ణుప్రియ లాస్ట్లో హగ్ ఇచ్చింది, అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చరికి కొంచెం ఇండివిజువల్గా ఆడండి అందరూ అనేసి చెప్పి చెవులో మాత్రం నువ్వు కొంచెం నబీల్ ఐ వాంట్ యూ టు బీ విన్నర్ అని చెప్పి చెవులో మాత్రం చెవులో హగ్ ఇచ్చి ఏడుస్తుంది. మణికంఠకు మాత్రం హగ్ ఇచ్చి ఏడుస్తూ ఉందయ్యా. గట్టిగా గుర్తొచ్చి విష్ణుప్రియ గారు ఎమోషనల్ అయ్యారు. ఓకే నువ్వు బాగా ఆడుతున్నారో, బాగాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత సరికి ఇండివిజువల్గా ఆడనేసి కొంచెం హగ్ చేసుకుని లాస్ట్లో మణికంఠ హగ్ చేసుకుని ఇండివిజువల్గా ఆడనేసి చెవులో చెప్పేసి వెళ్ళాడు. అది ఇదేం జరిగిందని ఇక్కడ కరెక్ట్ సలహాలు ఇచ్చాడు నిఖిల్లా కాకుండా. నెక్స్ట్ సీతా గారు వచ్చారండి, రోత పుట్టించారండి. 90% కతక్కన క్రాక్ అనిపించారు. 10% ఆ నోరు జారి ఒక మాటలు ఏదైతే అన్నారో అది మనకు కనిపించలేదు. వీరు వేరే బిగ్ బాస్ మలయాళం బిగ్ బాస్ చూస్తున్నారు, లేకుంటే లైవ్ చూడకపోవడం వల్ల ఎపిసోడ్ చూస్తే అలా కట్టుగా చూస్తే అలా అనిపించిందో లేదో తెలీదు. క్లియర్ అండి, చెప్తామనండి. నువ్వు మళ్ళీ మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నావు ప్రేరణ అంటే లేదు, నేను అవ్వాలనుకోవట్లా. సీత చీఫ్ అయ్యాక మళ్ళీ నేను చీఫ్ చేయడానికి కూడా ఎవరు ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే నువ్వు రూడ్గా మాట్లాడావు, ఆ పాయింట్లు మీద వేసింది. ఈవెన్ మీ హస్బెండ్ వచ్చిపోయి చెప్పిపోయిన తర్వాత కూడా మళ్ళీ దోశ మ్యాటర్లు ఇష్యూ చేసావు. ఆ రోజు రివ్యూలో కూడా చెప్పింది అదే. నైట్ చెప్పాడు, ఉదయానికి మళ్ళీ ఇష్యూ చేసింది. తప్పు, క్లియర్గా చెప్పింది, యాక్సెప్ట్ చేసేయాల్సిందే. సీతాఫల్ వ్యాటర్లో కూడా మీరు ఎక్కువ డ్రాగ్ చేశారు, అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ ఫెల్ట్ బ్యాడ్, సిగ్గులేదు అనే మాటలు మాట్లాడడం పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది. ఇంకా ఆవిడ ఆర్గ్యుమెంట్ చేస్తే తప్పే అవుద్ది. సీత చీఫ్ అయ్యాక నీ గ్రాఫ్ ఎక్స్ట్రీమ్లీ డౌన్ అయింది, అది కూడా నిజమే. తర్వాత సరికి ప్రేరణ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మొత్తం ఇలా జరిగింది అలా జరిగింది, వర్క్స్ ఇద్దరికి ఇచ్చాను, కంటుదోమ్మని ఇద్దరికి ఇచ్చాను, తర్వాత ఇతనికి పనిష్మెంట్ ఇచ్చాను, ఇవన్నీ చేశాను అని చెప్పింది. అడిగినప్పుడు వాళ్ళు చేయరండి, ఉదయాన్నే ఛాన్స్ ఇస్తాను, నైట్కి వచ్చేసరికి నైట్ మళ్ళీ అడగతాను గట్టిగా, అప్పటిదాకా చేయరు. అది వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. ఈవెన్ విష్ణుప్రియతో కూడా నీకు ఇష్యూ అయింది కదా, 2 పనులు ఇచ్చావు, రేపు చేస్తాలే ఈరోజు పని అనేసి అన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, అది కూడా తప్పు అనిపిస్తుంది. అంటే ఎస్ అది కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగింది, మీ ఇద్దరు మాట్లాడుకున్నావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఆల్మోస్ట్ అన్నీ యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే సిచ్యువేషన్ బాగలేదు, క్లియర్గానే పాయింట్స్ అందరు చెప్పిన పాయింట్లు ఈవిడ చెప్పిన కూడా గట్టి పాయింట్లు చెప్పేశారు, ఇంకేం మాట్లాడడానికి లేదు ప్రేరణ గారికి. అందుకని ఆవిడ యాక్సెప్ట్ చేసి అందరికీ సారీ చెప్పేసి దాన్ని కంక్లూడ్ చేసేసుకున్నారు. తప్పులు అయిపోయి నేను అర్థం చేసుకుని చెప్పారు కదా, నా టాక్సిక్ ఇది బయటకు వచ్చి ఉంటుంది, ఇంత స్ట్రెస్లో ఇన్ని ఫైట్స్ మధ్యలో ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నా కదా అని. మిగతా వాళ్ళకి రాలేదే, అది పాయింట్. అందరికీ ఒకలా ఉంటుంది అనొచ్చాను, కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో కూడా నువ్వు తప్పు చేసావు రోహిణి విషయంలో. అంటే ఇక్కడ అసలైన కన్ఫ్యూజను ఫ్లిప్ అవ్వలేదు. ఎందుకంటే ఆవిడ ఫ్లిప్ కాకుండా నాకు అనిపించింది, నేను చెప్పాను లైవ్లో కూడా చెప్తారు, తప్పు. ఆవిడ మోర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పట్ల. నామినేషన్లో మాట్లాడేటప్పుడు కూడా ఏమేందో మాట్లాడుతున్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఎవిక్షన్ షీల్డ్ది ఫస్ట్ రోహిణి గారికి వేసావు, మళ్ళా కూడా రోహిణి గారికి వేయాలంటే ఫస్ట్దే వేయాలనుకోలేదు నేను అంటది. అంటే రోహిణి గారు అంట ముందు అడిగిందంట, ఏదన్నా డిజర్వ్డ్ అన్డిజర్వ్ వస్తే నాకేమని చెప్తే అడిగింది కాబట్టి ఆ నామినేషన్ జరిగే టైంలో, ఆ ప్రాసెస్కి రూమ్లో పోయే టైంలో ఏదో ఉంటుందనే ఉద్దేశంతో ఆ టైంలో అడిగేసరికి సరే నాకు చేయమని ఆవిడ అడిగింది కాబట్టి ఫస్ట్ ఆవిడకి వేసా, అంతేగాని అసలు వేసేదాన్ని కదా, మొత్తం నబిల్కే సపోర్ట్ చేద్దామని అనుకున్నదంట. అది తప్పు కదా. ఈవిడేమంటది, అప్పటికప్పుడే చేయాలా, నేను నెక్స్ట్ వీక్ సేవింగ్ ఏదైనా వస్తే ప్రయోజనం చేస్తుంటే సేవింగ్ రావచ్చు రాకపోవచ్చు, ఇక్కడ ఇది ఆల్రెడీ వస్తుంది అన్నప్పుడు రోహిణి గారికి చేయాలి. ప్రపంచం అంతా వచ్చినా రోహిణి గారిది షీల్డ్లో సపోర్ట్ చేయకపోవడం, ఫస్ట్ వేసి తర్వాత సపోర్ట్ చేయకపోవడం బ్లండర్ అంతే ప్రేరణ గారిది. దీంట్లో ఏదేదో మాట్లాడుకుంటే సీత నిన్నటిదాకా తప్పు అనిపించింది, ఈరోజు తను కన్సిడరేషన్లోనే తీసుకోలేదంటే ఇంకా తప్పు అనిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అవునా నాకు అలా అనిపించింది, లేదు నాకు రోరు విప్పి అడిగింది కదా, అడిగినప్పుడు చేశానా, మళ్ళీ గ్రాటిట్యూడ్ చేశా, నేను కన్ఫ్యూజ్గా మాట్లాడింది. లైవ్ చూసిన లైవ్ పాయింట్లు ఇవన్నీ. తర్వాతకి
నబీల్ అడిగాడా నిన్నంటే నబీల్ అడగలేదు. మరి అడగకుండా అతనికి చేస్తావు, అడిగిన వాడికి చేయాలి కదా, దానికి ఏం పాయింట్లు. ఇవన్నీ అయింది. తర్వాత ఇక్కడ మళ్ళీ సీత వల్ల ఇప్పుడు నువ్వు ఇంకా మాట్లాడుతుంటే ఇంకా ఫ్లిప్ లాగా కనపడుతున్నాను, కానీ ఫ్లిప్ కాదు సీత, నేను అని ఇప్పుడు ఫస్ట్ ఒకటే వస్తుందని వేశాను, మళ్ళీ వస్తుందని నాకు తెలియదు కదా, నబీల్కి కూడా చేయాలి అనిపించింది, మార్చి అదే చెప్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఖచ్చితంగా ఆవిడదే పాయింట్ తప్పు ఉంది, ఇంకా దర్ ఇస్ నో డౌట్. రోహిణి గారు లాస్ట్లో అంటది, నువ్వు ఇచ్చేదానివి కాదా మరి ఆవిడ అడగకుండా ఉంటే, లేదు అసలు ఫస్ట్ పాయింట్ ఓటు కూడా వేసేదాన్ని కాదనంటే, అసలు నువ్వు కన్సిడరేషన్లోనే లేరంటండి రోహిణి గారు అనగానే ఓకేలే అంటది. తర్వాత రోహిణి గారు నచ్చింది ఏంటంటే దాన్ని మళ్ళీ కూడా ఇష్యూ చేయకుండా నైట్ పోయి నీట్గా మాట్లాడదు తప్పించి ఇష్యూ చేయదు. ప్రేరణ గారి మీద హట్టు మేబీ నామినేషన్లో తీసుకొని వస్తారని చూడాలి. అదే నా నామినేషన్స్ అనేసి అయిపోయింది. తర్వాత యష్మి గారికి నామినేట్ చేస్తారయ్యా. ప్రేరణ మీ ఫ్రెండే కాదా అనగానే ఎస్ ఫ్రెండే, మరి వెనక మాట్లాడడం ఆపితే బెటర్ అండి. చిన్న మాటలకి హస్బెండ్ వచ్చినప్పుడు వెనక క్రింజ్ అన్నావు, ఈ క్రింజ్ అనేది పాయింటే కాదు వీళ్ళకి, అసలు ఆవిడన్న క్రింజ్ అనేది కూడా పాయింట్ కరెక్ట్గా ఈవిడ మాత్రం గుర్తుపెట్టుకున్నారు సిచ్యువేషన్. నైన్కే గారు అయితే సిచ్యువేషన్ కూడా గుర్తులేదు, క్రింజ్ అన్న పాయింట్ని వాళ్ళు ఏరేదో తీసుకొని వచ్చి చెబితే పృథ్వీ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఏదో అన్నాం కదా రౌండ్ టేబుల్ దగ్గర, అదే అంటుంది, అది కాదు పాయింట్, ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అన్నది పాయింట్. ఈవిడ కరెక్ట్గా సిచ్యువేషన్ అన్నీ చెప్పింది, కానీ దాంట్లో క్రింజ్ అన్నది కామెడీ సెన్స్లో అనేది అసలు తప్పలేదు, ఈవిడికి తప్పుగా అనిపించింది, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే యష్మి, అది కాకుండా ఇప్పుడు సీత ఏమన్నదంటే వెనక మాట్లాడడం ఆపుతారంటే, అది కాకుండా ఇంకేమన్నా చెప్పు, ఆ క్రింజ్ అనేది కాకుండా ఇంకేమన్నా చెప్పంటే, మెగా చీఫ్ టాస్క్లో సంచాలక మ్యాటర్లో అండ్ ఫ్రెండ్ అంటావు కదా, అదే మెగా చీఫ్ అంటే అది ఐఎమ్ మెగా చీఫ్ టాస్క్లో ఫ్రెండ్ అన్నావు కదా, ఆ పాయింట్లో నువ్వు సపోర్ట్ చేయాలి కదా, ఫ్రెండ్ అన్నావు కదా అనేసి ప్రేరణ లేనప్పుడు పృథ్వీ దగ్గర ఇట్లా చేసింది ఫ్రెండ్ అయితే ఇట్లా చేస్తుంది అనేసి ఏడ్చింది చూసారా, ఆ పాయింట్ మీద కూడా వేసింది, అది బాగుంది. తర్వాత రెండోది యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్ గేమ్ అని అనిపించింది, ఆ గేమ్లో పడకు, ఎస్ అంటుంది ఈవిడ. ఎంత దారుణం అంటే ఎస్ ఈవిడ ఒప్పుకుంటుంది, మళ్ళీ సారీ చెప్పింది, తర్వాత రోజు వీడియో చేస్తున్నాను చూడండి, అయినా కూడా అన్నిటికీ యాక్సెప్టే. అవును నిఖిలే చేశాడు, నేనేం చేయలేదు, నాకేం తప్పు లేదు అన్నట్టుగా, ఇద్దరిది తప్పులు ఉన్నాయి, ఇద్దరిది ఉంది. 90% యష్మి గారు ఉంటే 10% నిఖిల్ ఉంది. అట్లీస్ట్ 90 నిఖిల్ చేసి 10% యష్మి దగ్గర వేసుకున్నా నేను సంతోషించాను, సరేలేని. అలా కాదు, మొన్నే చేసింది, విచ్ ఇస్ వెరీ రాంగ్. వచ్చిన వాళ్ళు చేయగానే ఇంక అయిపోయింది అనుకోని నిఖిల్ వైపుకి షిఫ్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయినా అంటది, నేను అసలు ఎస్ఎస్ అనలేదు అంటుంది నిఖిల్తో. మీరు చూడాలి అర్ధరాత్రి కూసుకూసులు చూడండి, అర్ధరాత్రి నేను అట్లా అనలేదే, అస్సలు సీత అన్నప్పుడు నేను ఎస్ అని తలూపింది లేదంటే ఊపేమంటే ఊపలేదు, కావాలంటే జూమ్ చేసి కూసుకో ఇంటికి పోయిన తర్వాత అంటుంది. అయిపోయింది సీత, ఐ రియల్లీ వాంట్ యూ యాజ్ ఎ ఉమెన్, ఆ ఎమోషన్స్ నేను అర్థం చేసుకుంటాను. ఫస్ట్ వీక్ యష్మిని చూసి గెలవాలన్న ఫైర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ నిఖిల్ నీ దగ్గర లేదు, యష్మి ఇండివిజువల్గా చూడటం మానేశారు అందరూ. ఇక్కడ అంత సీన్ జరగట్లేదండి, ఈవిడ వెనకబడటం వల్ల యష్మి గారి ఇమేజ్ దెబ్బతిని అంత సీన్ బయట ఏమైనా జరిగిందా, ఏమి జరగలేదు, చూసి మానేశారు అనే పాయింట్లోకి వచ్చింది. ఒక్కటే జరిగింది ఏంటంటే ఆవిడ స్వయంకృతాపరాధమే, ఆవిడ అన్నట్టు జరిగింది. ఏమి నిఖిల్తో బాగుంటూ నిఖిల్కి అంటే ఇష్టం అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ తిరిగిన ఈవిడ గౌతమ్ కృష్ణకి నువ్వు క్రష్ అని తెలిస్తే తనను వాడుకుంటూ తన రిలేటెడ్గా చేసి తన రిలేటెడ్గా టీషర్టు తన రిలేటెడ్గా పప్పన్నం పెట్టుకోవాలని అతన్ని ఇబ్బంది పెట్టింది, అతన్ని వాడుకోవాలని చూసింది. దానికి వెళ్ళి యష్మి గారిని నామినేట్ చేయాల్సిన వీళ్ళు వేరే పాయింట్ నిఖిల్ రిలేటెడ్ పాయింట్లు తెచ్చి నామినేట్ చేస్తున్నారు విచిత్రంగా. సోనియా గారు అది చూడలేదా, నువ్వు ఎలా చేస్తావమ్మా గౌతమ్తోని? మళ్ళీ ఆ వైపు నుంచి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అది నీకు క్లియర్గా చెప్పట్లేదు అంతే. క్లియర్గా చెప్పట్లేదా, ఫస్ట్ వచ్చి డ్రీమ్ అని మొత్తం ఊరందరికీ చాటింపేసుకున్నది ఆవిడ, ఇతను వెళ్ళేసి చెబితే ఇతను తప్పు, ఇతను నాతో మాట్లాడొద్దు, నీకేమైనా కోరిక మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతావేమో, మరీ ఇబ్బంది పడతావేమో, నువ్వు హోప్స్ ఎక్కువ పెట్టుకుంటావేమో అంటే నేను హోప్స్ పెట్టుకుంటానారా, నా గురించి తెలియదా నీకు అనేసి అని. తర్వాత అవాయిడ్ చేస్తే వచ్చి ఫ్రెండ్గా లేదు షిట్లా చూస్తున్నావు అది ఇది అన్నది ఈవిడే. తర్వాత వచ్చి మాట్లాడండి, ఇంక అసలు కంట్రోల్ చేయడం అంటే ఏం చంపకేసి కొట్టి నాతో అంటావా అంటే, ఇది మోడర్న్ సొసైటీ, ఎవడైనా అంటాడా? దారిని పిల్లకి పోయి ఐ లవ్ యూ చెప్పినా కూడా ఇట్స్ ఓకే వీ కెన్ షేర్ నెంబర్స్ అని అంటారు, లేకుంటే వీ విల్ బీ ఫ్రెండ్స్ అన్నట్టుగా అంటారు. ఈ రోజులు అలా ఉన్నాయి, ఏ అమ్మాయికి పోయి ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నారు తిడుతున్నారు అట్లా చెప్తారా పబ్లిక్ ప్లాట్ఫామ్లో? నార్మల్గానే సొసైటీలోనే ఎవరైనా దారిని పోయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన ఎవరేం ఫీల్ అవ్వట్లా. అలాంటిది అబ్బాయికి వచ్చి ఈవిడ ఏదో డ్రీమ్ వచ్చింది అనే సెన్స్లో చెప్పినప్పుడు అతను అంతకంటే సీరియస్గా చెప్తారా అవాయిడ్ చేయడం కంటే? మొత్తం నిఖిల్ మీద తోస్తే నిఖిల్ నాకు అక్కడ ఎంత గొప్పగా కనిపించాడంటే ఈవిడ మీద అతి బ్లేమ్ లేలా. నేను ఇందాక 2-3 వీడియోలు ఏం చెప్తున్నా, షీ ఈజ్ వెరీ లక్కీ అక్కడ నిఖిల్ ఉన్నాడు. వేరే పర్సన్ ఉండుంటే బ్లేమ్ చేసిండేవాడు, ఓ అమ్మ అందరూ ఒకటో పొజిషన్ 2వ పొజిషన్ పెట్టారా, ఈ టైంలో ఇంత బ్లేమ్ లేస్తుంది ఈ అమ్మాయి, నన్ను మొత్తం తిప్పి ఆ పిల్ల మీద వేద్దామనేసి చూసేవాళ్ళు. ఎందుకో ఈ నిఖిల్కి ఆ బుర్ర లేదు, అసలు ఏమి అనకుండా కాముకున్నాడు.
దానికి చాలామంది అనుకోవడం ఏంటంటే అక్కడ ఏమీ లేవు కదా ఆర్గ్యుమెంట్ చేయడానికంటే, ఏమీ లేవేంది స్వామి, తను కట్ ఆఫ్ చేశాడు, తర్వాత మళ్ళీ హగ్ చేసుకున్నాడు అనే పాయింట్ ఉంది. అలాంటి హగ్గులు చాలామంది చేశారు, స్టిల్ నిఖిల్ది తప్పే. కానీ యష్మిది అసలు తప్పలేదా? అక్కడ కదా నేను పాయింట్ మాట్లాడేది. ఆవిడ అంత ఫ్లిప్ అవ్వడం కరెక్ట్ కాదు. నిఖిల్ నీది కూడా ఉంది, నిఖిల్ నాది తప్పు ఉంది అనేటట్టు ఉంటే ఓకే. నేను అసలు యష్మి గారు నెగిటివే కాదు ఇంకా సెన్స్లో. సీత ఇంకా తర్వాత మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. యష్మి ఎస్ అనేది. సీత ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫేస్ మీద చెప్పు, వెనకాల వద్దు అనేసి సజెషన్ ఇచ్చి, సీత అండర్స్టాండ్ ఇట్స్ ఎ గేమ్ వాట్ ఎవర్ హీ ఈజ్ ప్లేయింగ్. అతను ఆడేదంతా గేమ్. పెద్ద నిందలండి, రోతగా మాట్లాడారు. యాక్చువల్లీ తనని నామినేట్ చేద్దామని అనుకున్నా, కానీ నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను, నీకు చెప్తున్నాను. ఇది ఒక సిల్లీ పాయింట్ ఒకటి చెప్పారు ఇక్కడ. ఎందుకంటే నేను హౌస్లో లేను, తనకి చెప్పే ఇది నాకు లేదంట. హౌస్లో లేను, తనకి చెప్పే నాకు ఇది లేదా? నీకేనా చెప్తున్నారు? ఎవరికైనా చెప్పచ్చు. నిఖిల్ ఎక్స్క్యూజ్ మీ, గ్రూపు ట్రాపు ఏంటిది, సారీ నాకు అర్థం కావట్లేదు చెప్పండి అనేసి దిగాలుగా అడిగితే అప్పుడు చెప్పింది. ఏంటంటే ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ గేమ్ విత్ ఉమెన్ గివింగ్ మిక్స్డ్ ఎమోషన్స్, యు ఆర్ డౌన్, నువ్వు డౌన్ చేస్తున్నావు, మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చి వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకొని నువ్వు డౌన్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఫ్రమ్ సోనియా టు యష్మి నాకు అనిపిస్తుంది. సోనియా టు యష్మియా? సోనియా గారికి ఆట ఆవిడ స్వయంకృతాపరాధం చేసుకుని ఎలిమినేట్ అయిపోతే ఆ టైంలో హౌస్లో కూడా ఈవిడే ఉన్నారు, సీత గారు. ఆవిడ సోనియా గారు వెళ్ళిపోయే ముందు ఈవిడ ఉన్నారు. సోనియా గారితో ఇతను ఎలా ఉన్నాడో ఏం చేశాడో అన్నీ హౌస్లో చూశారు. బయటకు వచ్చేటప్పుడు నువ్వు హస్బెండ్ మెటీరియల్ అనేసి వచ్చారు. బయటకు వచ్చి హస్బెండ్ మెటీరియల్ అని అంత పొగిడిన ఆవిడ బయటకు వచ్చి ఏం చూసి ఏ లైవ్లో ఏం చూపించి వీడికి అంత మారిపోయి నువ్వు అందరు ఉమెన్స్ లాగి స్ట్రాంగ్ ఉమెన్ని నిన్ను లాగి ఎలిమినేట్ చేసే అంత ఏం చేశాడు? స్ట్రాంగ్ ఉమెన్ అని మీకు మీరు ఫీల్ అయితే సరిపోద్దా? ఎమోషనల్గా డౌన్ చేసి స్ట్రాంగ్ ఉమెన్ లాగే నిన్ను ఎలిమినేట్ చేశాడని సెంట్లో మాట్లాడితే ఏమి లాగాడు స్వామి? సోనియా గారికి ఇతర మెగా చీఫ్ అయితే సోనియా గారు మెగా చీఫ్ లాగా బిహేవ్ చేశారు, డామినేషన్ చూపించారు. తనకి ఇంకా అన్యాయం జరిగింది, కానీ మీకు ఎవరికి అన్యాయం జరగలేదు. భలే విచిత్రంగా మాట్లాడారు. బ్లేమ్ని చిన్నగా వేస్తుంటే మొత్తం నిఖిల్ తప్పు అయి ఉండేది ఆ సిచ్యువేషను. పెద్ద బ్లేమ్ వేస్తే మొత్తం అసలు లేని చిన్నదాన్ని పెద్దదాన్ని చేయాలని చూసేసరికి అక్కడ సింపతి వర్కౌట్ అవుద్ది. అయ్యో ఏంట్రా బాబు అని ఇతను ఈవిడితో కూడా అంత గట్టిగా మాట్లాడలేకపోయాడు. పాయింట్ ల్యాక్ కాదు, ఇక ఏం మాట్లాడతామని అంత సిల్లీ పాయింట్ లేదు. ఎవడు కానీ అర్థం కదా, ఏం లేదు ఏడనే. ఆ తర్వాత సరికి ఇంకా పెద్ద పాయింట్లు. ఈవెన్ తను పెట్టే ఎఫర్ట్స్ ఏం కనిపించలేదంట నీ వల్ల, ఓవర్ షాడో అయింది. అసలు ఓవర్ షాడో అయ్యేది స్వామి, తను పానిపట్టు యుద్ధంలో బేబసంగా ఆడింది, అందరూ కనపడింది కూడా. ఓవర్ షాడో ఎక్కడైంది? అందుకే తనకు చెప్తున్నా యష్మి ఇంకో మాట్లాడితే, నేను అక్కడ తేజ అవినాష్ వల్ల యాక్ట్ చూసి క్రింజ్ అనుకున్నానని ఇక్కడ గుర్తొచ్చి చెప్పద్ది, ఇందాక ఆల్రెడీ డిక్లేర్ చేసి చెప్పేశాను. సీత చాలాసార్లు అనిపించింది విత్ ఉమెన్, అతను అడిగితే క్లియర్గా చాలాసార్లు అనిపించిందంట, విత్ ఉమెన్ గివింగ్ ద మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ డౌన్ చేస్తున్నావు అనిపించింది. ఫ్రమ్ సోనియా టు యష్మి నీకు లేనట్టే అనిపిస్తుంది. పాపం తను ఏదో వెంట పడుతున్నట్టు బయటికి అనిపించింది. అది వెరీ క్లియర్గా నీ గేమ్లా అనిపించింది. గేమా? అది ఏమి గేమ్ స్వామి? దాంట్లో ఏమి గేమ్ అయి తను లాభపడ్డాడు ఆ గేమ్లో? నాకు అర్థం కావట్లేదు. ప్రతి టాస్క్లో తను స్వయంగా గెలిచిందే తప్ప వీళ్ళని సూట్ కేసులు అడిగింది లేదు, వీళ్ళు ఇచ్చింది లేదు. వీళ్ళు మళ్ళీ పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళు ముగ్గురు కలిసి తన టీంనే తీసేయాలని కూడా ట్రై చేశారు, బ్లూ టీంని. అసలు ఎవరికి ఎప్పుడు కూడా నిఖిల్కి ఎవరు గ్రూపులో వీళ్ళ గ్రూపులో టాస్కుల్లో ఎవరు హెల్ప్ చేసింది లేదు, ఇతను హెల్ప్ చేశాడు. కానీ గేమ్కి వాడుకున్నాడు అంటాడు ఏంటండి? మరీ టూ మచ్ అండి బాబు. ఈవిడ క్లియర్గా స్ట్రాంగ్ ఉమెన్ని టార్గెట్ చేసి వాళ్ళ గేమ్ డౌన్ చేసినట్టు అనిపిస్తుంది. సింపుల్, నువ్వు లైవ్ చూస్తే అన్ని ఫాలో అయిన వాళ్ళు ఈ మాత్రం నిందలేస్తే ఓకే, కానీ అసలు ఫాలో అవ్వకుండా లైవ్ చూడకుండా ఎపిసోడ్స్ చూడకుండా వీళ్ళకి ఎక్కడ టైం వస్తుందండి? అక్కడికి అంతంత పెద్ద నిందలా అసలు వేయాల్సిన సందర్భం ఉందా 12 వారంలో? ఓకే నిఖిల్ అనిపిస్తుంది చెప్పావేమో, చూసింది చెప్తున్నావు, అనిపించింది చెప్తున్నావు, నీ ఇష్టం అంటే. సీత చూసిందే చెప్తున్నా నిఖిల్, ఇక్కడ లేను కదా, మొత్తం చూసే చెప్తున్నా. నిఖిల్ ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు కాదు కదండి. సీత ఈ ఎమోషన్ చాలా సెన్సిటివ్ నిఖిల్. ఒకరికి ఒకే ఫీలింగ్ ఇస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత దూరం వెళ్తుంది అన్న థాట్ ప్రాసెస్ నీకు తెలుసు అనుకుంటున్నా. డే 1 తనకు వద్దు అని చెప్పునుంటే ఇంత దూరం వచ్చేది. డే 1 వద్దని చెప్తేనా? చెప్పింది కదా, ఇంత దూరం వచ్చేది కాదు. ఏదో యష్మి నీ వెంట పడుతున్నట్టు, నువ్వు కావాలని తిప్పుకుంటున్నట్టు కనిపిస్తుంది. నిజమే కదా, అది తను వెంట పడుతుంది కదా, తిప్పుకున్నట్టు ఏం లేదు కదా. అవును వెంట పడుతుంది, కట్ చేశాడు, కట్ చేసిన తర్వాత నువ్వు ఫ్రెండ్గా అయినా మాట్లాడమని ఆవిడే వచ్చింది. ఏం చేస్తారయ్యా? ఆ వాటర్ టాస్క్లో కూడా తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆడుతున్నా కూడా అవన్నీ ఏం కనపడలేదు. ప్లీజ్ బీ క్లియర్ యువర్ ఎమోషన్స్ టు హర్. తనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి తనకే చెప్తున్నా. తనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని తనకి చెప్పి ఈ ఎక్కువ ఇంపాక్ట్ నిఖిల్ మీద పడాలని ట్రై చేశారు.
యష్మి ఆ క్రింజ్ గురించి గుర్తు చేసి వచ్చింది. తర్వాత సరికి యష్మి నిఖిల్ది అది ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అంతే, దానివల్ల మెస్అప్ అయింది, కట్ చేయొచ్చు అనుకున్నాను. సీత సమ్ టైమ్స్ తను కూడా రెసిప్రోకేట్ అయ్యాడు, నిజంగానే అయ్యాడని చెప్పగానే రష్మి ఎస్ థ్యాంక్ యూ అది కొంచెం గుర్తించినందుకు థ్యాంక్ యూ. బట్ నిజంగా అలాంటి ఫీలింగ్ రాలేదు నిఖిల్ మీద డే 1 నుంచి. ఇక్కడ ఈ మాటలు చెప్పింది నామినేషన్ తర్వాత, అరే అది నీకు నాకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకురా కట్ చేస్తావు, ఎందుకురా కనెక్ట్ చేసి, ఎందుకురా డిస్కనెక్ట్ చేద్దాం, ఎందుకురా వద్దని చెప్తావు అప్పుడు అనవసరంగా ఇవన్నీ చెప్తారు ఆవిడ. ఓయమ్మ 100 ఫ్లిప్లు అండి, మాట్లాడుకున్నంత కంటసోస్ తప్ప ఏమీ లేదు దానివల్ల. నామినేషన్ తర్వాత సీత విష్ణు చాలా బాగా ఆడుతున్నామని చెప్పింది. ఏమి లేదు, అందరూ ఎవరంటే వాళ్ళకి ఇష్టమో వాళ్ళందరికీ పాజిటివ్గా చెప్పుకొని ఇష్టం లేని వాళ్ళని తొక్కిపెట్టి నారదిద్దామని వచ్చారు, అదే చేసిపోయారు. అందరూ చేసింది అదే. దట్టు ఈ సీజన్ ఎలా జరుగుతుంది, ప్రతి సీజన్లో విన్నర్ అనేవాడు డిక్లేర్ అయి ఉంటాడు ఈ పాటికి ఆల్మోస్ట్ ఇతనని. అప్పుడు అలాంటి సీజన్లో వీళ్ళందరూ వస్తే ఏం చేస్తారు, ఆ విన్నర్ అనేవాడు కానీ టాప్లో ఉండేవాడిని మాత్రం ఒకవేళ ఓటు వేస్తే సింపుల్గా వేసి వస్తారు, ఇష్టం వచ్చినట్టు వేసి వస్తే బయట ఫాలోయింగ్ ఉంది, బేబస్గా తాడతీస్తారని తెలుసు. కానీ ఈ సీజన్లో 1 versus 1 అనేసి గట్టిగా ఉంది కాబట్టి నిఖిల్ ఏమన్నా అంటే గౌతమ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, గౌతమ్ ఏమన్నా అంటే నిఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు, బయట వాళ్ళకి ఈజీ కాబట్టి గట్టి పాయింట్లు వేసారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. తర్వాత సరికి నామినేషన్స్ ప్రేరణ యష్మి నబిల్, నామినేషన్స్లో ప్రేరణ యష్మి నబిల్ నిఖిల్ పృథ్వీ అన్నారు. సో ఈ వీక్ యష్మి గారు వెరీ డేంజర్ బెల్స్ ఉన్నాయి, ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ఓట్లు వేసుకోండి దయచేసి, నేను ఉన్నది చెప్తున్నా. విష్ణు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి చేస్తూ ఉంది. నామినేషన్లో ఎవరున్నారో అందరూ ఓజీలో ఉంటారు, ఎందుకంటే ఓజీలను టార్గెట్ చేయడానికి పంపించారు అక్కడ. తేజ నవ్వుతూ ఈ వారం కూడా రోహిణి గారు సేవ్ 13 వారానికి వచ్చారంటే 7 వారాలు సేవ్, 7-8 వారాలు సేవ్ అయ్యి 13 వారానికి వచ్చారు ఆవిడ. ఒక్కసారి కూడా నామినేషన్లోకి వెళ్ళండి, రికార్డు, ప్రపంచ రికార్డు. తర్వాత నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతున్నాం, మా అమ్మ యష్మిది చెప్పిందిరా, నాకు చెప్పింది కానీ నెగిటివ్ వెళ్తుంది అన్నట్టుగా చెప్పింది, కానీ దానికి కూడా నేను స్టన్ కాలేదు. బట్ షీ గేవ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, స్ట్రాంగ్ ఉమెన్ని పంపించడానికి అనేసి వాడుకుంటున్నా అన్నట్టుగా. ఏంట్రా అది? ఓకే, మరి సోనియా నా వల్ల వెళ్ళిందా, సీత నా వల్ల వెళ్ళిందా? ఇక్కడ ఓకే సోనియా నా వల్ల ఓకే అని స్టార్ట్ చేయగానే పృథ్వీ ఒక గూస్ బంప్ స్టేట్మెంట్ ఇస్తాడు, స్వామి ఓకే ఏంట్రా నువ్వెక్కడ వాడుకున్నావురా, అలా చెప్పొద్దు, అలా ఓకే అని కూడా నార్మల్గా కూడా చెప్పొద్దు, నువ్వు వాడుకోలేదు, నీ తప్పులేదనేసి మాట్లాడతాడు. ఆ రాజకం ఇక్కడే స్టాండ్ తీసుకున్నాడు, సోనియా గారి దగ్గర స్టాండ్ తీసుకున్నాడు, పృథ్వీ దగ్గర యష్మి దగ్గర స్టాండ్ తీసుకున్నాడు. ఎలాంటి టైంలో కంటెస్టెంట్స్ నామినేట్ చేసినప్పుడు అలాంటి టైంలో స్టాండ్ తీసుకున్నది వేరు, కానీ అవుట్ సైడ్ నుంచి వేరే వాళ్ళ వ్యక్తులు వచ్చి ఇతని ఫ్రెండ్ అయినా సోనియా గారే వచ్చి అంత గట్టిగా నువ్వు ఎమోషనల్తో ఆడుకున్నావు అనేసి, డౌన్ అవుతున్నావు అనేసి సోనియా గారి నుంచి అంత రెసిప్రోకేట్ అయితే ఏ కంటెస్టెంట్ అంత మాత్రం స్టాండ్ తీసుకోరు స్వామి. పృథ్వీ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ చూసి నేను ఈ సీజన్లో ఓట్ వేయాలన్న ఫీలింగ్ కూడా వచ్చింది. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టే ఒకసారి చూడండి, స్టన్ అసలు నాకు తెలియకుండానే, రే ఏరా ఇలా సడన్గా ఓకే ఏంట్రా అంటాడేంటి, ఇంత సపోర్ట్ ఇచ్చాడు, సడన్గా ఓకే ఏంట్రా నీ తప్పలేదు అంటాడు. తర్వాత ఇంకా క్లియర్గా చెప్తాడు, వెరీ గుడ్ అండి పృథ్వీ, ఎన్ని నెగిటివ్స్ ఉన్నప్పటికీ నెగిటివ్స్ చెప్పాం, కానీ పాజిటివ్స్ ఉన్నప్పుడు పాజిటివ్, ఇంత చిన్నవే ఎలివేట్ అయ్యేది, చిన్న గెస్చర్సే. ఏమన్నాడు అసలు, ఎవడు పట్టించుకున్న టైంలో ఒక వ్యక్తి వచ్చి సపోర్ట్ చేస్తుందంటే ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు అన్నప్పుడు అది నెగిటివ్ అయి ఉండొచ్చు, ఇతని గ్రాఫ్ కూడా పడిపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్లో కూడా స్ట్రాంగ్గా ఇచ్చాడు. తర్వాత సరికి నాకు గుర్తున్న ప్రకారం పృథ్వీ అంటాడు, యష్మి నీకు ఒక డ్రీమ్ వచ్చింది అని చెప్పింది, అప్పుడు నువ్వు నార్మల్గానే ఉన్నావు, తర్వాత తను ఎక్స్ట్రా ప్యాంపరింగ్ చేస్తున్నప్పుడు చేసింది, అది అందరికీ తెలుసు, యష్మికి కూడా తెలుసు. యూ స్టార్టెడ్ అవాయిడింగ్ హర్. ఈవెన్ ఆ టైంలోనే తను గౌతమ్ వచ్చి చెప్తుంటే, గౌతమ్ అంటే నచ్చట్లేదు, గౌతమ్ ఇది చేస్తూ ఉంటే నేను కొంచెం కంట్రోల్ పెడతాను, ఈసారి వచ్చి చెప్పేస్తాను అనేసి చెప్పి, నాకు ఒక డ్రీమ్ వచ్చిన డ్రీమ్ బాయ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు అనే సెన్స్లో కూడా చెప్తారు ఆవిడ. బాత్రూంలో విష్ణుకి వాళ్ళకి దాంతోపాటు ఒకరోజు ప్రేరణతో బాత్రూమ్ దగ్గర ఇలా హక్ చేస్తుంటే ఇలా అన్నాడు ఏంటి అనేసి బాధపడతా చెప్పద్ది. తర్వాత సరికి నిఖిల్ అవన్నీ రావట్లేదు కదరా బయటికి, బాత్రూంలో యష్మి ఆ టైంకి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు, నాన్న అది సారీ నాన్న అని. తప్పు చేసినప్పుడు ఇంకా ఆవిడ అది కంట్రోల్ చేసుకోగలగాల. ఇప్పుడు ప్రతిసారి మిస్టేక్స్ అయినప్పుడు నలుగురు వచ్చి పాయింట్అవుట్ చేసినప్పుడల్లా ఏడిసి ఫ్లిప్ చేస్తే కష్టం కదా. పృథ్వీ మేబీ నువ్వు డైరెక్ట్గా చెప్పాల్సిందేమో అనగానే నిఖిల్ ఇంత అయ్యాక ఏం డైరెక్ట్గా చెప్పాలరా పృథ్వీ, నేను ఆన్ ఫేస్ కట్ ఆఫ్ చేసినప్పుడు విష్ణు ఎన్నిసార్లు చెప్పిందిరా, నిఖిల్ అంతేరా, నిజంగా చెప్పిందండి, నాకు వెంటనే గుర్తొచ్చింది. నిఖిల్ అలా కట్ చేసినప్పుడు అరే ఆడు అంతేరా, నచ్చకపోతే అంతే చేస్తాడు, నేను బయట కూడా చూశాను కదా అన్నాడు. తర్వాత యష్మి ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయట్లేదు అన్నది, హ్యూమన్గా ట్రీట్ చేయట్లేదు అన్నది, ఒక షిట్ లాగా చూస్తున్నాం అనేది ఇన్ని అన్న తర్వాత నేను మాట్లాడారా, అడిగినా రిప్లై ఇవ్వట్లేదు, ఇవన్నీ యష్మినే కదా చెప్పింది నాకు అంటే, అన్ని చెప్పిందంటే అవాయిడ్ చేసినట్టే కదా అని.
అవాయిడ్ చేశాడు. చేసిన తర్వాత అవాయిడ్ చేయలేదు, నాకు ఇంటి ఇచ్చి ఉంటుంది, నేను ఆపిండేవా, నేను మొత్తం నిఖిల్ మీద వేసి పెట్టారు. సొసైటీ అలా ఉందండి. బయట అలాగ ఉంది, బిగ్ బాస్ హౌస్లో కూడా అలా ఉంది. అమ్మాయి చేస్తే మిస్టేకు, అబ్బాయి చేస్తే మిస్టేక్ కాదు. అమ్మాయి చేస్తే ఓకే, అబ్బాయి చేస్తే మిస్టేక్ ఏదైనా. మిస్టేక్ అబ్బాయిది ఉంది, అమ్మాయిది ఉంది అని చెప్పలేకపోతున్నాం. ఉంది అసలు, మీ అమ్మాయితే లేదు. అది ఆవిడ చెప్పిన మాట, అంత ఫ్లిప్పు. తర్వాత సరికి పృథ్వీ మేబీ సీతకి కూడా ఇలాగే ఫీల్ వచ్చిందేమో స్టార్టింగ్ ఉన్నప్పుడు, అలాగేమో వచ్చి ఇట్లా చేస్తుందేమో అన్న సెన్స్లో చెప్పింది. ఆవిడ అనేది హస్బెండ్ మెటీరియల్ అని కూడా చెప్పి వెళ్ళారు కదా అప్పట్లో. తర్వాత ఇప్పుడు వచ్చి మాత్రం మొత్తం నెగిటివ్ చెప్పేశారు. ఇది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నాకు పృథ్వీ తెగ నచ్చేసాడు ఈరోజు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే నిఖిల్ని తొక్కేయాలనేసి వచ్చారు, లేపారు. నిఖిల్ని ఫ్లవర్ చేద్దామని వచ్చారు, వైల్డ్ ఫ్లవర్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి ఫీలింగ్ వచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. 2 లక్షలకు దగ్గరగా ఉన్నారు, ఫాలో అవ్వండి. మంచి అప్డేట్స్ వస్తాయి. లవ్ యూ సో మచ్. బాయ్. కామెంట్స్ పెట్టండి అయ్యా కొంచెం మన గురించి కూడా.